దేవుని యొక్క అద్వితీయ మాటలను వింటకు సిద్ధపడి వచ్చినటువంటి ప్రియ సంఘస్థులందరికీ తండ్రి అయిన దేవుని పేరిట మరి ఆయన అద్వితీయ కుమారుని పేరిట శుభాభివందనాలు తెలుపుకొంచున్నాను. ఈ దినం మనకి దేవుడు ఎంతగానో కృప చూపించి మనలందరినీ కూడా ఇక్కడ ఏకపరిచున్నాడు. సో మనం దేనికోసము ఒక వారం రోజులుగా కూడా మనము ప్రార్థన పూర్వకంగా వేచి ఉన్నటువంటి సమయం ఇది. కాబట్టి మన హృదయాల్ని దేవుని యొక్క మాటల వైపు పూర్తిగా మనసు పెట్టి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా నేర్చుకోవాలి. అప్పుడే మనం ఇక్కడ వచ్చిన దానికి ఈ యొక్క మీటింగ్ కూడా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనేది తెలియపరుచుకుంటున్నాను. ఇవన్నీ కూడా చూసినట్లయితే మన ఆత్మిక మేళ్లకు అవసరమైనటువంటి మాటలుగా ఉంటున్నది. సో కాబట్టి సహోదరా, ఈ దినం నా దేవుడు మనకి దయచేసినటువంటి తలంపు చూసినట్లయితే ద వర్క్ ఆఫ్ హార్వెస్ట్ అట్ గాస్పల్ ఏజ్. తెలుగులో చూసినట్లయితే సువార్త యుగపు కోత పని. సో ఈ యొక్క కోత పనిని గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నటువంటి సమయము ఎక్కడ అని చూసినట్లయితే ఎక్కడ ఉంటున్నామో సరే దానికి పోక ముందు హార్వెస్ట్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఒక కోత అంటే ఏంటి, కోత పని జరుగుతుందా అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటి, స్టేజెస్ ఒకదాని తర్వాత ఒక స్టేజెస్ అంటే ఫస్ట్ విత్తనం నాటాలి, విత్తే పని సాయింగ్. రెండవదిగా కరెక్ట్, రెండో స్టేజ్ ఏంటి, వాటిని కావాల్సినటువంటి సత్తువైనా నీరైనా మంచి నేల అయినా కూడా ఇచ్చి దాన్ని ఎదిగేదానికి సహాయపడేటటువంటి గ్రోయింగ్. మూడో స్టేజ్ ఏంటి, ఓకే, పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, కోత కొయ్యాలి. కోసే సమయంలో రెండు విషయాలు ఉన్నాయి. ఏంటంటే గురుగులు ఉంటాయి, అక్కడ గోధుమలు, మంచి గోధుమలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, గురుగుల్ని గోధుమల్ని వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత గురుగుల్ని ఏం చేయాలి, సపరేట్ చేసాం, దాన్ని కాల్చివేస్తాము. సో తర్వాత మంచి గోధుమల్ని ధాన్యపు కొట్టులోకి చేర్చాలి. సో కోత కోసిన తర్వాత కోతలో ఉన్నటువంటి రెండు స్టేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా ఇన్ని స్టేజెస్ ఉన్నాయి. ఇందులో మీకు ప్రశ్న ఏమిటంటే మనం ఏ స్టేజ్లో ఇప్పుడు ఉంటున్నాం? మీకంతా ఉపమానం తెలుసు, ఉపమానంలో కూడా వస్తాను. ముందే ప్రశ్నిస్తున్నాను, మీరు బేసిక్ లెసన్లో ఇవన్నీ చూసారు కాబట్టి ఈ ఉపమానాన్ని గురించి మనం ఏ స్టేజ్లో ఉన్నాం? కోత కాలంలో ఉన్నాం మనం. అయితే కోత కాలంలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే ఏం జరుగుతుంది, గోధుమల గురుగుల్ని వేరుపరిచేది ఉంటుంది. తర్వాత మంచి గోధుమల్ని ఏం చేస్తున్నాడు దేవుడు, ధాన్యపు కొట్టులోకి చేరుస్తున్నాడు. సో మనం ఎదురు చూడవలసినటువంటి ఈ యొక్క సమయంలో వేరుపరిచే పని ఉంది. తర్వాత మంచి ధాన్యాన్ని ధాన్యపు కొట్టులోకి చేర్చడం ఉంటున్నది. అలాగే గురుగుల్ని ఏం చేస్తున్నాడు, కాల్చి వేసేటటువంటి పనులు కూడా ఉన్నాయి. సో ఈ యొక్క పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆలోచించదగ్గ విషయాలు ఈ రెండు అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ యొక్క దైవిక ప్రణాళిక చార్ట్లో చూసినట్లయితే కోతలు ఉన్నాయి. ఎన్ని కోతలు ఉన్నాయి ఈ ఈ యొక్క చార్ట్లో కూడా క్లియర్గా ఎన్ని కోతలు ఉన్నాయి? మెయిన్గా చూడాలంటే మనం ఇప్పుడు మన సబ్జెక్ట్లో మనం చూస్తున్నది రెండు కోతలు. యూదుల యుగం తర్వాత యుగము చివరిలో ఉన్నటువంటి ఒక కోత, తర్వాత సువార్త యుగపు కోతను గురించి మెయిన్గా మన సబ్జెక్ట్లో ఇప్పుడు చూడబోతున్నాం. అంటే ఈ యూదుల యుగపు కోత ఒక ఛాయ వలె ఉంటున్నది. సో సువార్త యుగపు కోత అనేది మనకి నిజంలో ఉంటున్నది. సో మనము సువార్త యుగంలో ఉన్నాము, కోత కాలంలో ఉన్నాము, చివరి దశలో ఉన్నాం. కాబట్టి ఈ పాఠములన్నీ కూడా మనకి దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతిదీ కూడా ఛాయలో రాసిందంతా కూడా యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నదని చెప్పబడి ఉన్నది. సో కాబట్టి ఈ పాఠములో మనకి ఎంతనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ యూదుల కాలపు కోతని మన కొన్ని విషయాల్ని అక్కడ జరిగినటువంటి సంఘటనలు విశ్లేషించినప్పుడు అవి ఏం చేస్తుందని మనకి కొన్ని విషయాల్ని నేర్పిస్తుంది, హెచ్చరిస్తుంది.
సో మనం ఈ కోత సమయంలో మనం ఏ విధంగా ఉండాలో మనకి నేర్పిస్తుంది. ఇటువంటి హెచ్చరిక గల దేవుని యొక్క మాటలు మనకి ఎంతైనా ఈ యొక్క కోత సమయంలో ఆఖరి దినాల్లో ఉన్నటువంటి మనకి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి సహోదరా. కాబట్టి ఈ ఛాయని పరిశీలిస్తూ, కంపారిజన్ చేస్తూ, అబ్జర్వేషన్ చేస్తూ కొన్ని విషయాల్ని నేర్చుకోవడం ద్వారా ప్రస్తుతపు కోతను గుర్చినటువంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి మనకి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పాఠాన్ని మనము శ్రద్ధ వహించి వినాల్సి ఉంది. సో మనం చదువుకుంటాము. ఈ యొక్క ఉపమానం, ఈ కోతను గుర్చినటువంటి ఉపమానం కూడా ఎక్కడున్నది? మత్తయి 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చెనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుడ నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెండింటి కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదున నేను. థ్యాంక్ యూ సిస్టర్. కాబట్టి ఈ యొక్క ఉపమానం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎక్కడుంది? దీన్ని కూడా యేసు ప్రభువే చెప్పిన్నాడు. మత్తయి 13వ అధ్యాయము 37వ వచనం నుండి 43 వరకు. అందుకాయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. కాబట్టి సహోదరా, ఈ యొక్క పాఠాన్ని కూడా మనం బేసిక్ లెసన్స్ లోనే చదువుకున్నాం, ఈ యొక్క ఉపమానాన్ని కూడా. సో దీని గురించి ఎక్కువగా లోతుగా వెళ్ళట్లేదు, కానీ కొన్ని విషయాలు మనం ఎలాగో మనుషులమే కాబట్టి మర్చిపోతూ ఉంటాము. కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకొని సబ్జెక్ట్లోకి కూడా వెళ్తే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ మంచి గోధుమలు విత్తువాడు ఎవరు? మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభు. పొలం ఏంటి సూచిస్తుంది? మంచి విత్తనం దేన్ని సూచిస్తుంది? రాజ్య సంబంధులు, సత్యాన్ని విని లోబడి నడుచుకునే వాళ్ళు, దేవుని సత్య ప్రకారం నడుచుకునే వాళ్ళు. 2 తిమోతి 1:10 ప్రకారం కూడా మనం చూడొచ్చు. తర్వాత గురుగులు ఎవరిని సూచిస్తుంది? దుష్టుని సంబంధులు. సో కోత కోయి వారు ఎవరు? దేవదూతలు. అంటే మీరు ఈ యొక్క మూల ప్రతుల్లో చూసినట్లయితే అంబాసిడర్స్ అని చెప్పచ్చు. అంటే మెసేజ్ తీసుకొని వెళ్ళే వాళ్ళు. దూతలు అన్నప్పుడు మనం ఏం చేస్తుంటామో, వాళ్ళు ఏం చేస్తుంటారు? దూతలు చేసేటటువంటి పనిని, దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చి తన దేవుని ప్రజలకు తెలియబరుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ప్రజెంట్ సువార్త యుగంలో ఉన్నటువంటి మనము దూతలు ఎవరు? ఇక్కడ దేవుని యొక్క సత్యాన్ని ఎవరు డెలివర్ చేస్తున్నారో సరిగ్గా అర్థం చేసుకొని, సంఘపు పిలుపులో ఉన్నటువంటి నమ్మకమైనటువంటి సంఘ సభ్యులు మాత్రమే దేవుని ప్రతినిధులుగా ఉంటూ ఈ యొక్క మెసేజ్ ని కూడా ఒక దూతల వలె వాళ్ళు చేస్తుంటారు. ఆ సత్యాన్ని అందరికీ కూడా తెలియబరుస్తూ ఉంటారనమాట ఈ లోకంలో ఉన్న వారికి.
ఇప్పుడు మత్తయి 13వ అధ్యాయం 40 నుంచి 43 వరకు చూసినట్లయితే ఈ దుష్ట సంబంధులను ఏం చేస్తున్నాడు ఇక్కడ? సమకూర్చి గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి. చాలు సిస్టర్. సో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. 43వ వచనము. మన ఆధార వాక్యం ఏంటి సహోదరా? 39వ వచనము. మత్తయి 13వ అధ్యాయం 39వ వచనము. ఒకసారి గట్టిగా చదవండి సిస్టర్. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. సారీ 39 చదవరా? ఇంగ్లీష్ లో చదవగలరా? సరే చాలు. మన ఆధార వాక్యంలో మెయిన్ పాయింట్ ఏంటంటే కోత యుగ సమాప్తి. కోత దేన్ని సూచిస్తుంది? యుగ సమాప్తిని సూచిస్తా ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో చదవండి. ద హార్వెస్ట్ ఇస్ ద వరల్డ్. అంటే ఏ ప్రపంచం? మనం ఏ ప్రపంచంలో ఉన్నాం? రెండో ప్రపంచంలో ఉన్నాం. సో రెండో ప్రపంచంలో ఉన్నటువంటి ఆకాశము భూమి కూడా నశించేటటువంటి సమయాన్ని సూచిస్తుంది అనమాట. ఈ కోత అనేది ఏం చేస్తుంది? యుగ సమాప్తిని సూచిస్తుంది అనే పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఇదే మన ఆధార వాక్యము. కాబట్టి ఇక్కడ మనం అందరూ కూడా ఏ కాలంలో ఉంటున్నామైతే యుగ సమాప్తిలో ఉంటున్నాము. ఈ రెండవ ప్రపంచం కూడా ముగిసిపోయేటటువంటి కాలంలో ఉంటున్నాము. కాబట్టి కోత పనిలో చూడు, దుష్టు సంబంధాలు అందరూ ఏమవుతున్నారు? సమకూర్చబడి అగ్నిలో కాల్చివేయబడుచున్నారు. సో నీతిమంతులు ఏం చేయబడుతున్నారు? మంచి గోధుమలు దేవుని రాజ్యంలో సూర్యుల వలె తేజరిల్లుదురు అనేటటువంటి మాటను కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి ఈ యుగ సమాప్తి అందు, కోత కాలం అందు 2 విషయాలు. ఒకటి గురుగులన్నీ కూడా పోగు చేసి కట్టలు కట్టి కాల్చివేసే పని ఒకటి ఉంది. సో అలాగే మంచి గోధుమలను ధాన్యపు కొట్లకు చేర్చే పని ఉంది. సో కాబట్టి ఈ దుష్ట సంబంధాలందరూ కూడా సమకూర్చబడి అగ్నిలో కాల్చివేయబడుదురు. దీని యొక్క అర్థము తర్వాత నీతిమంతులందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు అనే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఉపమానము, దాని యొక్క అర్థం కూడా. సో మనం ఇక్కడ చూడండి, మెసెంజర్స్ ఆఫ్ గాడ్ గా ఉంటున్నాం ఇక్కడ, అవునా? ఈ యొక్క కోత కాలంలో. సరే, ఈ యొక్క విత్తే పని ఎప్పుడు జరిగింది? సువార్త యుగము విత్తే పని ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు తన యొక్క మొదటి రాకడంలో తను ఏం చేశాడు? అవును, ఆది కాల సంఘములో శిష్యులు, అపోస్తలు, అలాగే యేసు ప్రభు కూడా సత్యాన్ని, మంచి గోధుమలను విత్తారనమాట. సో అప్పుడు విత్తే పని జరిగింది. ఇప్పుడు కోత కోసేటటువంటి పనిని కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడు సాతాను వచ్చి గురుగులను విత్తిపోయాడు? ఎప్పుడు? 25వ వచనం చదవండి. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. సో మనుషులు నిద్రించుచుండగా, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఏ మనుషులు నిద్రించుచున్నారు ఇక్కడ? బ్యూటిఫుల్ సిస్టర్, కరెక్ట్ గా చెప్పారు. సో కాబట్టి అపోస్తలు అందరూ కూడా ఆది కాల సంఘంలో చూసినట్లయితే అక్కడ మంచి నేల అది. సత్యం అంతా కూడా యేసు ప్రభు నుంచి, అపోస్తల నుంచి వచ్చేటప్పుడు సత్యాన్ని, అప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఫుల్గా ఉండింది. బైబిల్ కూడా లేదు అప్పుడు చెప్పాలంటే. కానీ అప్పుడు చూడండి ఎంత సత్యం అనేది సంఘంలో చాలా ప్యూర్గా ఉండిందంట. సో వినేటటువంటి మంచి నేలగా కూడా ఉండింది. కానీ తర్వాత వీళ్ళందరూ కూడా ఎప్పుడు నిద్రించారో సుమారు 1800 సంవత్సరాలు కూడా ఈ యొక్క చీకటి యుగంగా కూడా మనం చెప్పొచ్చు. ఆ చీకటి కాలంలో సత్యము లేని సమయాన్నే చీకటి కాలంగా మనం చెప్పొచ్చు. మనం ఏ కాలంలో ఉన్నాము? అది చీకటి అంటే ఇది మనం ఎప్పుడు ఎలాంటిది? వేకువ.
ఎర్లీ మార్నింగ్ లో ఉన్నాము. అంటే ఎర్లీ మార్నింగ్ దేన్ని సూచిస్తా ఉంది? సత్యం అనేది కొద్ది కొద్దిగా అధికంగా లైట్ పెరుగుతా ఉందంటే లోకంలో, దాని అర్థం ఏంటి? సత్య వెలుగు ఎక్కువ అవుతుందంటే ఈ దినంలో మనకి దొరికినటువంటి సత్యము ఫుల్ అండ్ ఫుల్ గా మిగతా 6 కాలాల సంఘాలకు దొరికిందంటారా? లేదు. కాబట్టి 7వ కాల సంఘ దూత అయినటువంటి సిటీ రసల్ బ్రదర్ గారి ద్వారా మనకి ఎంతో సత్యము విస్తారంగా మన జీవిత కాలం అంతా కూడా మనం దీన్ని చదివినా కూడా ఇంకా కూడా సరిపోదు అనుకుంటాను. అంత సత్యము దేవుడు మనకి మెండుగా ఇచ్చేసాడు అనమాట. చదువుతూ ఇంకా మన సంఘంగా మారాల్సిందే మన యొక్క పని అంతా. అంత సత్యం మనకి విస్తారంగా ఉంది. సో అటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ చూడండి సహోదరా, ఇప్పుడు అపోస్తులు మరణించిన తర్వాత సాతాను వచ్చి ఏం చేశాడంటే గురుగులను విత్తిపోయాడు. ఈ గురుగులు దేన్ని సూచిస్తా ఉంది? ఫాల్స్ డాక్ట్రైన్స్. సో అబద్ధ బోధలు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఏమైంది? అప్పుడు 2వ కాల సంఘము, 3వ కాల సంఘము, ఇక్కడ అబద్ధ బోధలు అన్ని కూడా వస్తున్నదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుని దగ్గర ప్రార్థించుంటారు. దేవుడా, అక్కడ చూడండి అసత్యం ఉన్నది. మనం ఇప్పుడే మన సంఘంలోనే ఎక్కడన్నా కూడా అసత్యం ఉంటే టాలరేట్ చేయలేకపోతుంటాం. సో అడుగుతూ ఉంటాము. సో మనసు కష్టం. అప్పుడు ఆది కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు కూడా ఈ విషయాన్ని ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర విన్నపించారు, అడిగారు. వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళతో? దాన్ని ఒకవేళ గురుగుల్ని పెళ్ళగిస్తే మంచి గోధుమలు కూడా దాంతో పాటు వచ్చేస్తుంది. సో అలో చేయండి, దాన్ని ఎదగనియండి దాంతో పాటు అని చెప్పేసి దేవుడు ఎప్పటి వరకు వెయిట్ చేశాడు? కోతకాలం వరకు కూడా మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు అనమాట. కోతకాలం వరకు కూడా వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క సంఘాల్లోనే ఉంటూ అక్కడి నుంచి అక్కడ వాళ్ళు ఎదగడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము? మన సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ సత్యం దొరకకపోతే వెంటనే జంప్ టు అనదర్ ప్లేస్. సో ఇక్కడ సత్యం లేదు కదా. సో సత్యం లేని చోటనే ఎందుకు ఉండాలి? వెళ్ళిపోతాను, ఇంకో సంఘం ఉంది. సో దేవుని యొక్క సంఘము ఎక్కడుందో మనం వెతుక్కుంటూ నిజమైన దేవుని ప్రజల వద్దకు, నిజమైన దేవుని సత్యం ఎక్కడుందో అక్కడికి మనం వెళ్ళిపోతుంటాం. కానీ ఇటువంటి పరిస్థితి ఆ 6 కాల సంఘాలకు ఉందంటే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకు బ్రదర్ లేదు అనేది మనం విశ్లేషిస్తాం. దాని గురించి కూడా మనం ఆలోచిస్తాము. రజల్ బ్రదర్ గారు ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా తేటగా రాస్తూ వచ్చాడనమాట. సో చూడండి, ఇక్కడ నామమాత్రపు సంఘాలన్నీ కూడా దేవుడు అలో చేశాడు. ఎంతగా అలో చేశాడంటే, మీరు ఏ వైపు ఏ వీధిలో వెళ్ళినా ఒక సంఘం ఉంటుందా? నామమాత్రపు సంఘాలు అంతగా గురుగులు పెరిగిపోయాయి అనమాట. గోధుమలు ఎక్కడో ఒక చోట ఉంటుంది, కంటికి కూడా కనిపిదేమో, అంత ఇదిగా అవన్నీ కూడా పెరిగిపోయాయి. అవునా? సో కాబట్టి తండ్రి అయిన దేవుడు దీన్ని అలో చేశాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాతాను ఏ విధంగా చూడండి, సత్యాన్ని అసత్యంగానో తారుమారు చేసేసాడు అనమాట. సో అసత్యాన్ని సత్యంగాను మార్చేశాడు అనమాట. వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ యొక్క అబద్ధ బోధలు అవన్నీ కూడా నిజమైన సత్యం అనుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారనమాట. సో చదువుకుంటాం ఒక వాక్యము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29-30 వచనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29-30 వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని వంకర మాటల పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. సో కాబట్టి ఇక్కడ చూడండి సహోదరా, మీలో నుండే బయలుదేరురా అనే మాటను కూడా, సో వాళ్ళనంతా కూడా సాతాను ఏం చేశాడు? మనలో ఉన్న వాళ్ళనే ఉపయోగించుకున్నాడు ఇన్స్ట్రుమెంట్స్ గా. సో ఏ విధంగా విత్తే పని చేశాడు సాతాను అని చూసినట్లయితే, ఏ విధంగా యేసు ప్రభు విత్తే పని చేశాడో, ఏ విధంగా యేసు ప్రభు ఆదికాల సంఘంలో సత్యాన్ని విత్తాడు? అపోస్తులు ఎవరు? మనుషులే కదా. సో తన ప్రజల్ని ఉపయోగించుకునే సత్యాన్ని విత్తాడు. సో సాతాను కూడా సేమ్ మెథడ్ కాపీ కొట్టి సేమ్ మెథడ్ లోనే విత్తుతున్నాడు అనమాట. సంఘంలో ఉన్నటువంటి వారి ద్వారానే
ప్రజలుగా అనుకునేటటువంటి క్రైస్తవుల ద్వారానే ఆ యొక్క గురుగుల్ని విత్తే పని యూసింగ్ ద హ్యూమన్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ యొక్క మానవ మానవులు ద్వారానే, మానవుల ఆర్గనైజేషన్స్ ద్వారానే, డినామినేషన్స్ అనబడిన వాటి ద్వారానే గురుగుల్ని స్లోగా విత్తడం స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఏ విధంగా ఇప్పుడు సంఘాల్లో బ్రదర్ వీళ్ళు పెళ్ళగిస్తే వాళ్ళకి ఏం బ్రదర్ ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు నిజమైన ఇప్పుడైతే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మన హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నిజమైన సత్యము తన గొర్రెలో వినునన్నప్పుడు, తన యొక్క స్వరం వినునన్నప్పుడు వాళ్ళు ఆ స్వరం వినిన వెంటనే ఆ పిలుపు అందుకొని వచ్చేస్తున్నారు. బట్ ఆ కాల సంఘంలో నిజమైన సత్యం కొంతమంది సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట. సంఘాల్లో నిజమైనటువంటి దేవుని యొక్క ప్రజలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒకవేళ సంఘంలో ఏదైనా అడుగుతుంటారు, బ్రదర్ ఇది సత్య అనుసారంగా లేదు, ఇది మార్చుకోవాలి అన్నప్పుడు ఇది ఏమవుతుందంటే అక్కడ సంఘాల్లో వాళ్ళు అక్కడ అణిచివేతకు గురి అవుతుంటారు అనమాట. ఎందుకంటే మాక్సిమం పీపుల్స్ ఎవరు ఉంటారు అక్కడ? నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. బబిలోన్లో చెప్తున్నాను. సో ఆది కాల సంఘం తర్వాత సాతాను గురుగులు విత్తే సమయంలో సో వీళ్ళకి కొంత నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ కూడా దేవుడు ఇవ్వలేదు, కొంత నాలెడ్జ్ ఇచ్చాడు. ఆ కొంత నాలెడ్జ్ లో వాళ్ళు కూడా ప్రశ్నించారు. ప్రశ్నించేటప్పుడు ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? గురుగులే ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంది? ఈ యొక్క గోధుమ చెట్లను అణిచివేసేటటువంటి పనిని చేసింది అనమాట. ఇప్పుడు అణిచివేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారనమాట, అక్కడ నుంచి బయట రాలేక, బయట వస్తే కూడా నిజమైన సంఘం వాళ్ళకి లేదు కాబట్టి, 100% సత్యం అనేది ఎక్కడ కూడా స్థాపించబడలేదు కాబట్టి అటువంటి సంఘాలు ఇక్కడ నుంచి ఇంకో సంఘానికి వెళ్ళినా కూడా సేమ్ అక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉంటాయి. కానీ కొన్ని విషయాలు మార్పులు ఉన్నా కూడా సత్యము ఎక్కడ కూడా లేదు. సో మాక్సిమం వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు అణిచివేసేటటువంటి పనిని చేశారనమాట. ఈ యొక్క పోపు మార్గం కానీ, అలాగే మతపరమైనటువంటి మానవుల యొక్క ఆచరణలు కానీ, తర్వాత ఇంకా అబద్ధపు బోధనలు కానీ, ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఎందుకు ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా విత్తడం జరుగుతుందంటే, ఎవరి ద్వారా అని చూసినట్లయితే అక్కడ సంఘంలో ఎవరెవరు ఉన్నారంటే తత్వజ్ఞానులు, ఫిలాసఫర్స్ ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో యూదులు, మతపరమైనటువంటి ప్రతినిధులు, యూద ప్రతినిధులు, ఇంకా కూడా చెప్పాలంటే సాతాను కానీ, పడిపోయిన దేవదూతలు కానీ, రోమన్ క్యాథలిక్ సిస్టమ్ కానీ, హిపోక్రైట్స్ కానీ, వీళ్ళందరూ కూడా సంఘాల్లో ఉంటున్నారు. సో వీళ్ళందరినీ కూడా ఇంతమంది ఉండేటప్పుడు నిజమైన సత్యం ఒకళ్ళిద్దరు చెప్పినప్పుడు అది అణిచివేతకు గురైంది. సో ఈ అణిచివేతకు గురయ్యే దాని విషయాన్ని గురించి ఇంకా కూడా లోతుగా తర్వాత డిస్కస్ చేస్తాము. ఇప్పటి వరకు ఇది ఆలోచించి చూసుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గోధుమ చెట్టుకి, గురుగులకి ఏ విధంగా ఆ చెట్టు ఎలా కనిపిస్తుంది అనేది మీరు విశ్లేషించాలి. సో గోధుమ గింజలు వేయబడినటువంటి ఒక తోట ఉన్నది, గురుగులు ఉంటున్నది. ఇప్పుడు దీనికి దానికి ఎలా? అవును, కరెక్ట్. గోధుమ గింజల చెట్లు ఎట్లా ఉంటుందంటే పెరుగుతుంది, కానీ అందులో గోధుమ గింజలు ఉంటుంది కాబట్టి పైన వెయిట్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇట్లా వాళ్తుంది. మీరు కూడా చూసుంటారు కదా, ప్యాడీ ఫీల్డ్స్ ఏమంటారు తెలుగులో, వరి గింజలు ఇట్లా బాగా మలిచి పెద్ద అయిన తర్వాత ఇలా వంగుతుంది అది. కానీ గురుగులు అన్నప్పుడు చూసినట్లయితే నిటారుగా ఉంటుంది. దాంట్లో ఏముంటది? గోధుమ లాంటి గింజలే ఉంటాయి. కానీ ఆ గింజల్ని మీరు విప్పి చూస్తే దాంట్లో ఏముంటది? ఏదో బ్లాక్ గా సీడ్స్ ఉంటాయి. చూసేదానికి గోధుమ గింజలు లాగానే ఉంటాయి, కానీ లోపల అసలు నిజమైన గోధుమ గింజలుగా ఉండదన్నమాట. సో బయట చూడడానికి వైట్ గా ఉన్నా కూడా లోపల చూసేదానికి లోపల సీడ్స్ అంతా కూడా బ్లాక్ గా ఉంటుంది. అవి తింటే చూడండి, అవి పాయిజనస్ గా ఉంటది. దాన్ని తింటే వామిటింగ్ వస్తుంది అనేది బ్రదర్ గారు కూడా దాన్ని విశ్లేషించి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట, మీరు ఈ యొక్క గోధుమ గింజలు వెయిట్ వల్ల ఇట్లా వంగుతుందంటే దీని యొక్క అర్థము, ఒక అర్థం చెప్పారు బ్రదర్. ఇలా వంగడం హంబుల్నెస్, ఒబీడియన్స్ అనే దానికన్నా కూడా వినయం. సో ఒబీడియన్స్, హంబుల్నెస్ ఒకటే,
సో వెంటనే లోబడే తత్వం అనేది అక్కడ గోధుమ గింజలకి ఉంటుంది. దేనికి లోబడుతుంది? సత్యానికి లోబడుతుంది. సో ఇక్కడ నిజమైన క్రైస్తవుల మధ్య దేవుడు ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ కూడా అలో చేశాడనమాట. సో అదే చెప్తున్నాడు, వాళ్ళతో పాటు ఇవి కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ సంఖ్య ఏది ఎక్కువగా ఉంటుంది? గురుగులే ఎక్కువగా ఉంటుంది. మీరు దాని యొక్క నిష్పత్తిని కంపారిజన్ చేస్తే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంత విస్తారంగా కూడా గురుగులు పెరిగిపోయి ఉంటుంది అనమాట. కానీ గురుగులకి ఇంతవరకే మనం చెప్పాము, పెద్ద పెద్ద జ్ఞానులంతా ఉంటారని, తత్వజ్ఞానులు వీళ్ళంతా కూడా, ఫిలాసఫర్స్ అందరూ, మతపరమైనటువంటి బోధకులు వీళ్ళందరూ ఉంటారనమాట. ఇంతమంది టాలెంటెడ్ పీపుల్స్, చదువుకున్న వారు అంతా కూడా ఆ యొక్క సంఘాల్లో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు సత్యము ఒక పక్క పెరుగుతున్నది, గురుగులు ఒక పక్క పెరుగుతున్నది. కానీ ఈ పెరిగే విధానంలో మీరు చూసినట్లయితే సత్యము తీసుకొని నిజంగా పెరిగే వాళ్ళకి స్లో గ్రోత్ ఉందంట. అప్పుడు ఫాల్స్ డాక్సిన్ తీసుకొని పెరిగే వాళ్ళు ఫాస్ట్ గ్రోత్ ఉందంట. సో ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటి? ఉపమానానికి వచ్చి గురుగులు ఎందుకు ఫాస్ట్ గా పెరుగుతుంది, గోధుమ చెట్లు ఎందుకు స్లోగా పెరుగుతుంది? అవును, గోధుమ చెట్లకు పోయేటటువంటిదంతా కూడా ఇదేం చేస్తుంది? ఇదే ఆ సత్తు అంతా లాక్కొని ఫాస్ట్ గా పెరిగిపోతా ఉందన్నమాట. సో టోటల్ గా ఇది పెరిగిపోవడము, అది అసత్యాన్ని తీసుకొని అబ్నార్మల్ గ్రోత్ చేస్తుంది. పక్కన ఉండే వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేస్తా ఉంది, వాళ్ళ గ్రోత్ ని స్పాయిల్ చేస్తా ఉంది. అంటే ఏంటి? వాళ్ళ సత్యంలో నిజమైన సంఘాల్లో వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు పెరగాలని ట్రై చేస్తూ ఉంటే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? అణిచి వేస్తున్నారు వాళ్ళని. ఇది నిజమైన సత్యం బ్రదర్, ఇది మారాలి బ్రదర్ అని వెళ్ళి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కంట్రోల్ చేస్తున్నారు. లేదు, ఇది సత్యం కాదు, నువ్వు బైబిల్ ఇంకోసారి చదువు, నీకు జ్ఞానం లేదు. సంఘంలో కార్నర్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇరు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు? అణిచివేతకు గురైపోయి సైలెంట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇలాంటి సంఘాలు మన సంఘాల్లో కూడా మనం చూడొచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ ఈ అబ్నార్మల్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ కంపారిజన్ చేసుకోవాలి. ట్రూత్ అనేది దానికి సవ్యంగా కూడా దానికి కావాల్సినటువంటి సత్తువ, ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఆ సంఘాల్లో దొరకలేదు. కాబట్టి అయినా కూడా దేవుడు దానికి గ్రోత్ అలో చేశాడు. కొంత మేరకు ఇచ్చినటువంటి వెలుగులో కొద్ది కొద్దిగా డెవలప్ అవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు ఇంత గ్రోత్ పెరిగిపోతా ఉంది కదా బ్రదర్, వీళ్ళు చూస్తే అసత్యం మాట్లాడుతున్నారు, ఫాల్స్ డాక్ట్రిన్స్ మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ ప్రతిఘటించవచ్చా అని ఆ సంఘాల్లో వాళ్ళు అడుగుతున్నారు దేవుని దగ్గర వచ్చి. దేవుడా నేను ప్రతిఘటించినా? గాడేం చెప్పాడు? డ్యూ టైం, సరైన సమయము వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి, ఇప్పుడు పెళ్ళగించద్దండి. దీనివల్ల డిస్టర్బెన్స్, నిజమైన సంఘంగా గ్రోత్. దేవుడు దేనికి వాల్యూ ఇచ్చాడు? సంఘంలో గ్రోత్ కోసమే వాల్యూ ఇచ్చాడు అనమాట అక్కడ. కాబట్టి గురుగులు పెరిగితే కూడా దానికి టైం ఉంది, అంతవరకు మీరు వెయిట్ చేయండి. మనం ఏం చేస్తుంటాము? ప్రతిఘటిస్తుంటాము, అపోజ్ చేస్తూ ఉంటాము, ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. కానీ దేవుడు ఆ కోత కాలం వరకు కూడా ఆ కాల సంఘానికి వెయిట్ చేయమని చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారు? ఇంకా ప్రార్థన పూర్వకంగా కొద్దిగా బైబిల్ చదువుకుంటూ ఆ సంఘాల్లోనే ఉంటూ కొద్దిగా ఆత్మీకంగా డెవలప్ అవడం స్టార్ట్ చేశారు అనమాట. సో ఆ కాలానికి సంబంధించినటువంటి విషయము మీరు ఎఫెసీలో 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మనము ఈ యొక్క మనుషులతో కూడా మనము చూడండి, ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏదో తెలియక తప్పు చేసినప్పుడు మనం ప్రతిఘటిస్తుంటాం, కానీ మనం పోరాడుతున్నది వీళ్ళతో కాదు అనేది ఇక్కడ క్లియర్ గా కూడా చెప్తున్నాడు. టైం వచ్చినప్పుడు దేవుడే వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా నాశనం చేసే టైం అనేది వస్తున్నది. సో మనం ఇక్కడ ఆత్మీకంగా బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో మనమే కాదు, ఆ కాల సంఘంలో కూడా అదే విషయం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దీని యొక్క వేర్లు
ఆ యొక్క మంచి గోధుమల చెట్ల యొక్క వేర్లు ఒకదాంతో ఒకటి పెన వేసుకుంటూ పోయిందనమాట. ఇప్పుడు గురుగులు పెరిగితే గోధుమ చెట్లు కూడా పెళ్ళగించబడుతుంది. సో వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి దేవుడు ఇది అలో చేశాడు. అలో చేయడంతో విస్తారమైనటువంటి గ్రోత్ అనేది ఇక్కడ గురుగులు అనేది పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ వీళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటే అణిచివేత అనేది ఎక్కువగానే ఉంటుందన్నమాట. సంఘంలో స్వల్పంగానే గ్రోత్ అనేది కూడా ఉండింది. సో ఇంకో విషయాన్ని కూడా బ్రదర్ ఇక్కడ కోట్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ దేన్ని సూచిస్తుంది? గ్రౌండ్ లోకము, లోకపు స్థితి. తర్వాత గురుగులు పెరిగింది, లోకంలో నుంచి పెరిగింది. గోధుమ చెట్టు లోకంలో నుంచి పెరిగింది. ఇది దేన్ని సూచిస్తుంది? పెరిగే స్థితి, స్పిరిచువల్ గా ఆత్మికంగా పెరిగే స్థితి. సో ఈ పెరగడంలో కూడా గోధుమ చెట్టు వంగింది. ఇది నిటారుగా ఉంటున్నది. అంటే ఎంతో కొంత సత్యము క్రిస్టియన్ డమ్ అనబడేటటువంటి నామమాత్రపు క్రైస్తవులకి దేవుడు బైబిల్ ఇచ్చాడు వాళ్ళకి కూడా. కానీ వాళ్ళ లోకంలో కంపారిజన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి స్పిరిచువల్ జ్ఞానం కొంత ఉన్నప్పటికీ కూడా నిజమైన సత్యానికి వాళ్ళు లోబడలేకపోయారనేది దీన్ని బట్టి తెలుస్తుంది. సో కానీ గోధుమలుగా పిలువబడినటువంటి మనము, గోధుమ గింజలుగా ఉండేటటువంటి మనము లోబడే తత్వం కలవాళ్ళు. దేవుని యొక్క స్వరం విని వెంటనే అక్కడ ఉండేటటువంటి అన్నిటిని కూడా వదిలేసి సత్యంలోకి వచ్చేసాము. అంత లోబడే తత్వాన్ని మనం చూపించున్నాం అనమాట. సో కాబట్టి మనము గోధుమ తరగతికి చెందినటువంటి వాళ్ళము. వాళ్ళు చూసినట్లే నామమాత్రపు క్రైస్తవులు. ఇప్పుడు మీ ముందు ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీరు వెళ్ళి నామమాత్రపు క్రైస్తవులకు కూడా సత్యం చెప్తూ ఉంటారు. సత్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళ మైండ్ ఎలా ఉంది? ఫస్ట్ మనం విశ్లేషిస్తాం. మీరు కూడా చెప్పుంటారు కదా సత్యము. సత్యంలోకి వచ్చినప్పుడు ఆ సత్యం లోపల ఉంచుకొని ఊరికే ఉంటారా మీరు? ఏదైనా ఒక గాసిప్ వస్తేనే 10 మందికి చెప్పేంత వరకు నిద్రపోము. ఇట్లాంటి సత్యం వచ్చినప్పుడు మనం 10 మందికి చెప్పకుండా ఉంటామా? ఏమి చెప్పుంటాము. చెప్పినప్పుడు మీరు ఎటువంటి అనుభవాలు పొందుకున్నారు? మనల్నే తప్పు పడుతున్నారు. మీరు సరిగ్గా లేదు, అసత్యంలో ఉన్నారు, అసత్యంలో ఉన్నారు అంటున్నారు. తర్వాత అంత్య మనల్ని అంత్యక్రీస్తు అంటున్నారు. అంత్యక్రీస్తు అంటున్నారు మనల్ని. కరెక్ట్. తర్వాత ఇంకా ఇంతేనా మీ అనుభవాలు పొందుకునింది? పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు అన్నారా లేకుంటే ఇంకేం పిచ్చోళ్ళు? ఓకే, మనం బ్యాగ్ వేసుకొని రాత్రి కానీ పగలు కానీ సంఘానికి వస్తూ ఉంటాము. వీళ్ళకేమన్నా పని లేదా? ఫస్ట్ ఇంట్లో ఎన్ని పనులు ఉంది అన్ని వదిలేసి ఇక్కడికి వస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంకా ఇంతేనా మీరు పొందుకున్నటువంటి అనుభవాలు? ఇంకా చాలా ఉంటాయి, మర్చిపోయినారేమో. రెచ్చగొట్టి పంపిస్తా ఉంటారు. సో ఇలాంటివన్నీ వాళ్ళు మనం వెళ్ళిపోయి చెప్పినప్పుడు మొదట ఆ ట్రూత్ ని యాక్సెప్ట్ చేసే మైండ్ ఉండదు వాళ్ళకి. ఇది నిజమైన సత్యం అనే గ్రహింపు అనేది ఉండదు. ఎంతగా చెప్పినా కూడా గురుగులుగా ఉండే వాళ్ళకి ఈ యొక్క మైండ్ అనేది ఉండదు అనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారు? దాన్ని ప్రతిఘటిస్తుంటారు, అపోజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది సత్యమే కాదు అని వాదనలోకి వచ్చేస్తూ ఉంటారు అనమాట. మనం వాక్య ఆధారాలు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఆ తర్వాత ఈ యొక్క కోతపు పని మనం చివరి దశలో ఉంటున్నామని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు? చివరి దశ అని చెప్తే కూడా ఈ యొక్క మనకి కాలము సమీపించి ఉన్నది, ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఇదే నిజమైన సత్యం అని చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసేది ఉండదు. కొంతమంది గ్రహిస్తారు, వస్తారు మనతో పాటు, అవును వింటాను, కానీ బాప్తీసం తీసుకుంటారా? మేమందరూ కూడా వినేటప్పుడు కొంతమంది సహోదరులు నియర్లీ 50 లెసన్స్ పైన విని కూడా బాప్తీసం తీసుకోకుండా పోయినారు. కారణము వాళ్ళ యొక్క సొసైటీని కానీ, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని కానీ, సంఘాలని కానీ, కుటుంబాన్ని కానీ వదిలేసి రాలేకపోయారు. అంత సాక్రిఫైస్ లోబడే తత్వం వాళ్ళకి హార్వెస్ట్ పీరియడ్ లో లేదు సహోదరా. కాబట్టి నిజమైన సత్యము ఏ విధంగా పెనవేసుకుంటూ వాళ్ళ యొక్క రూట్స్, ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. గురుగుల యొక్క వేర్లు
మంచి గోధుమ లెక్క వేర్లు ఆ పెన వేసుకున్నబడినటువంటి విధానం చూడండి. వాళ్ళు లాగేస్తా ఉంది, వాళ్ళు గట్టిగా పెన వేసుకొని పోయేది ఉంది. మనమన్నా లైట్ గా వాళ్ళని టచ్ చేసినట్టు గురుగులుగా ఉండుంటాం, వెంటనే వచ్చేస్తుంటాం. కానీ వాళ్ళు బాగా పెన వేసుకొని పోయినారు, వాళ్ళని వదిలిపెట్టుకొని రాలేకపోతున్నారు అనమాట. సో దేవుడు దీన్ని అలో చేశాడు అనమాట. చదువుకుంటాం ఒక వాక్యము, 1 కొరింథీయులు 4వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి ఇక్కడ దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి అనేటటువంటి మాటను మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఇది దేవుడు అలో చేశాడు. దేన్ని అలో చేశాడు? గురుగుల్ని, గోధుమల్ని ఒకటిగా పెరిగేదానికి సంఘాల్లో దేవుడు అలో చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? 1874 వచ్చిన తర్వాత స్టాప్. ఇంక ఇలా మీ యొక్క గ్రోత్ని దేవుడు ఇంకా అలో చేయలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, యేసు ప్రభు వచ్చిన తర్వాత మొదటి పునరుద్ధానం ఎప్పుడైంది? 1874. మొదటి పునరుద్ధానం అంటే దాని అర్థం ఏంటి? పీకే పని, కోతను పీకే పని స్టార్ట్ చేసినాడు దేవుడు అని అర్థము. మంచి గోధుమను పీకేశాడు అనమాట వాటిలో నుండి. కోత కోస్తున్నాడని అర్థము. అర్థమైందా? ఇప్పుడు కోత కోస్తున్నాడంటే అర్థం ఏంటి? బబిలోనికి న్యాయ తీర్పు తీర్చేటటువంటి సమయము స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ 1878 నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో రిజెక్షన్ ఆఫ్ బాబిలోన్ వాక్యం చదువుకుంటాము. ప్రకటన 18వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటాము. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లాయనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రాత్మను, అపవిత్రమును, అసహ్యమైన ప్రతి పక్షికిని ఉనికి పట్టును ఆయను. కాబట్టి ఇక్కడ సహోదరా, కాబట్టి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సమయము, మొదటి పునరుద్ధానము, ఈ యొక్క సమయాల్లో ఏం జరిగింది? ఈ యొక్క బబిలోన్ని తిరస్కరించేటటువంటి సమయం అనేది ఆరంభమైంది. తర్వాత మనందరూ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథపు అధ్యయనంలో కూడా చూసాము, 1/2 అవర్ సైలెన్స్ అనేది. అర్ధకాలము నిశ్శబ్దంగా ఎక్కడుండింది? పరలోకంలో ఉండింది. దానికి అర్థం ఏంటి? ఈ బబిలోన్ యొక్క రిజెక్షన్ అనేది అప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా కంప్లీషన్ కాలేదు. బ్రదర్ గారు కూడా అది 2028, 29 ఈ యొక్క సమయాల్లో ఇంచుమించు అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమయాల్లో జరగచ్చు అని చెప్తున్నాడు. సో మనం ఉండేటటువంటి సరిగ్గా కోత కాలంలో ఎండింగ్ పాయింట్ లో ఉన్నాము. ఎలా ఉండాలి? మనము దేవునితో కొట్లోకి వెళ్తామా, లేకుంటే వాళ్ళతో పాటు కాల్చివేయబడిపోతున్నామా? ఇలాంటి ఒక మైండ్లోకి సో మనకి భయం అనేది ఉండాలి. ఇక్కడ దేవునికి లోబడే తత్వం మనలో ఉండాలి. సో ఒక వాక్యం చదువుకుంటాము, ప్రకటన 8:1 చదువుకుందాము. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు అది చదువు పర్లేదు. ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. సో ఇది ప్రకటన గ్రంథం. దీంట్లో లోతుగా వెళ్ళలేదు, వాక్యం మాత్రం టచ్ చేస్తున్నాను. కాబట్టి మనము చివరి దశలో ఉంటున్నాం అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. కోత కాలంలో ఉంటున్నాము కాబట్టి మన లోకానుసారంగా ఉండకుండా ఆ రోజు సమీపించుకొలది మనం ఏం చేయాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ అతి పరిశుద్ధంగా మారుటకు ప్రయత్నించాలి. ఇప్పుడు ఒక యూదుల కోత, సువార్త యూదు కోత కాలం గురించి, రెండింటి గురించి బాగా విశ్లేషిస్తాం. యూదుల కోతలో విత్తే పని ఎవరు చేశారు?
వాళ్ళకి సత్యం అనేది ఎవరి ద్వారా వెళ్ళింది? యూదులకు. న్యాయ ప్రమాణం. ఓకే. ఎవరు చేశారు ఆ పని? మోషే మాత్రమే కాదు, ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క ప్రతినిధుల ద్వారా వాళ్ళకందరికీ కూడా సత్యము విత్తే పని యుగాలుగా కూడా జరిగిందనమాట. ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళకి జరిగింది. ఇప్పుడు సువార్త యుగంలో విత్తే పని ఎవరు చేశారు? యేసు ప్రభువు. మనకి సత్యం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బైబిల్. శిష్యుల యొక్క మాటల ద్వారా, అలాగే యేసు ప్రభు యొక్క మాటల ద్వారా విత్తే పని అక్కడ నిజమైనటువంటి సత్యము విత్తే పని జరిగింది. సపరేషన్. సో ఇప్పుడు గురుగుల్ని, మంచి గోధుమల్ని యూదుల కాలంలో సపరేషన్ ఎప్పుడు జరిగింది? ఎవరు చేశారు ఆ పని? యేసు ప్రభు యొక్క మాటలు. యేసు ప్రభు తన యొక్క మొదటి రాకడలో వచ్చినప్పుడు సత్యాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రధాన యాజకులకి ఆ యొక్క సత్యం చెప్పేటప్పుడు వాళ్ళకి ఎలా ఉండింది? అది హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారా? యాక్సెప్ట్ చేశారా వాళ్ళు? లేదు, ప్రతిఘటించారు. వాళ్ళు కూడా తిరస్కరించారు యేసు ప్రభుని, ఆయన యొక్క మాటల్ని. ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేశారు? అపోస్తులు కొంతమంది మాత్రమే యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆ అపోస్తులను ఉంచుకొని దేవుడు యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళని మాత్రమే, వాళ్ళకి సత్యం దొరికింది, వాళ్ళు ఏం చేశారు? సువార్త యుగం యొక్క ఆరంభంలో విత్తే పని చేశారు. అవునా? అర్థమైందా ఇది? సో మనము ఇప్పుడు ఏ కాల సంఘంలో ఉంటున్నాం? 7వ కాల లవోదిక సంఘం. సో ఇటువంటి సంఘ కాలంలో 2వ రాకడలో యేసు ప్రభు కూడా వచ్చిన్నాడు. ఇక్కడ మొదట విత్తే పని ఎవరు చేశారు? అప్పుడు అపోస్తులు, యేసు ప్రభు విత్తే పని చేశారు. సెపరేషన్ చేసేటటువంటి పని ఇక్కడ ఎవరు చేస్తున్నారు? సపరేషన్ అంటే కోత కోయడం. యేసు ప్రభు వచ్చేసాడు 2వ రాకడలో. ఇప్పుడు కోత కోస్తున్నాడు. అయితే కోత కోసే పని ఎవరెవరు చేస్తున్నారు? ఉపమానంలో కూడా ఒక జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రధాన కోతగాడు యేసు ప్రభు. ఉప కోతగాళ్ళు ఎవరు? సంఘము, దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి సంఘము. సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు సువార్త యుగంలో చివరిలో మీరేం చేస్తున్నారు? ఈ సత్యం నాకు మాత్రం వచ్చింది, ఈ సత్యం మిగతా వాళ్ళకి కూడా నేను అందించాలి, బయట వెళ్ళి చెప్పాలి చాలా మందికి అని చెప్పి మీరు సత్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ సత్యం అనే సిక్కిల్ అంటే కొడవలి, లేకుంటే కోత కోసేటటువంటి ఒక కత్తి అని చెప్పొచ్చు. దేవుడు మీ దగ్గర కత్తిచ్చాడు. మీరేం చేస్తున్నారు? నమ్మకమైన సేవకులైనటువంటి మనము ఆ యొక్క కత్తిని పట్టుకొని కోత కోసేటటువంటి పనిలోకి వెళ్ళిపోతున్నాం లోకంలో. ఇప్పుడు కోత కోస్తూ ఉన్నాం. అయితే సో అప్పుడు కూడా కోత కోసేటటువంటి టైం వచ్చింది. ఎప్పుడు వాళ్ళకి ఇంకో ప్రశ్న వేస్తున్నాను. రిజెక్షన్ ఆఫ్ ఆ యొక్క యూదుల కాలము, ఆ యొక్క యూదులు ఉన్నారు కదా, గురుగులు, యూదుల యుగపు కోతలో యూదుల్ని ఎప్పుడు రిజెక్షన్ చేశాడు దేవుడు? తిరస్కరించారు కంప్లీట్ గా. పెంతెకోస్తు దినమందు అప్పటి వరకు కూడా వాళ్ళకి కాలింగ్ ఉన్నింది యూదులకు అందరికీ కూడా. వారిలోనే కొంతమందిని మాత్రం దేవుడు ఏర్పరచుకొని తర్వాత వచ్చేటటువంటి యుగానికి వారిని ఉపయోగించుకొని విత్తే పనిని స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు వాళ్ళు ఆ కొంతమంది విత్తినటువంటిది ఇప్పుడు ఎంతమందిని కోస్తున్నారు యేసు ప్రభు? ఎంత మంచి గోధుమలు ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 144,000 మంది. ఇప్పుడు నిజంలోకి రండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు అప్పుడు అపోస్తులు, ఇప్పుడు మనము అపోస్తుల్ని కొంతమంది నమ్మకమైన వారిని పిలుచుకొని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మిలీనియల్ ఏజ్ లోకి మనం ఏం చేస్తున్నాము? గొప్ప కోతకి మనం ఏం చేస్తున్నాం? విత్తే పని చేస్తామంట. అక్కడ అపోస్తులు చేశారు కదా, అప్పుడు ఆ విత్తే పనిలో మనది మేజర్ రోల్ అనేది ఉంటది. కాబట్టి అది ఛాయ, ఇది నిజము. అక్కడ చిన్న పని జరిగింది, ఒక ప్రోటోటైప్. ఇక్కడ ఇది పెద్ద పనికి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటున్నా. ఈ లోకంలోనే ఉన్న వాళ్ళకి అందరికీ కూడా విత్తుతున్నాం సత్యం అంటే అది ఎంత పెద్ద పని. ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు. సో అటువంటి పనికి 140,000 మందిని దేవుడు మంచి గోధుమలుగా ఏర్పరచుకొని తన కొట్లకి
చేరుస్తున్నారు. సో కాబట్టి అక్కడ ఉండే దాన్ని అబ్జర్వేషన్ చేసి కంపేర్ చేసి మనం ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నిజంగా యూదుల కాలంలో యూదుల కోత జరిగిందా బ్రదర్ అనే ప్రశ్న మనలో కూడా మైండ్లో రావచ్చు. వాక్యం చదువుకుంటాము. యోహాను 4వ అధ్యాయము 35, 36 వచనం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొంచున్నాడు. దీని యొక్క అర్థం ఏంటో చూద్దాము. సో కాబట్టి ఇక్కడ ఒక విత్తే వాళ్ళు ఒకరు, కోసే వాళ్ళు ఇంకొకరు. అవునా? అక్కడ యూదుల యుగంలో ఎవరు విత్తారు? ప్రవక్తలు, దేవుని యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉందో వాళ్ళు విత్తే పని చేశారనమాట. సో కోసింది ఎవరు? యేసు ప్రభు మరియు అపోస్తలులు కోసారు. ఇప్పుడు మన దీనికి వస్తాం. ఎవరు విత్తారు? సువార్త యుగంలో యేసు ప్రభు అపోస్తలులు విత్తారు. కోసే వాళ్ళు ఎవరు? మనము, యేసు ప్రభు కదా. ఇప్పుడు మనం హార్వెస్ట్ లో ఒక కోతగాళ్ళుగా మనం ఇక్కడ అందరూ కూడా ఉంటున్నాం. ఇక్కడ కోత జరుగుతుంది. ఈ కోత పనిలో మన అందరూ కూడా ఒక పాలి భాగస్థులుగా ఉన్నాం, ఒక నమ్మకమైనటువంటి వారుగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధాన్యము తెల్లబారున్నదని ఆ యొక్క యూదులకి చెప్తున్నారనమాట. కోతకు వచ్చినది, మీరు అన్ని కూడా కోయండి అని చెప్తున్నారు. ఈ వాక్యం చదువుకుంటాం, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యోహాను 4వ అధ్యాయము 37, 38 వచనం. విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. కాబట్టి ఎవరో ఒకరు విత్తారు, మీరు కోస్తున్నారు. ఆ కష్ట ఫలాన్ని మీరు పొందుతున్నారు. ఆ కష్టఫలం ఏంది? ఇంతకు ముందే మీరు చదివారు. అదేంటండి? 36వ వచనంలో కోయువాడు కూడా సంతోషించు. మైక్ ఎక్కడ? విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఎవరు వాళ్ళు? మనము. ఎవరో విత్తారు, మనం కోస్తున్నాము. ఫలం ఎవరికి వచ్చింది? నిత్య జీవార్థమైనటువంటి ఫలము మనం పొందుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఎంత ప్రయాసం ఉన్నది చూడండి. యూదుల యుగంలో చూడండి, ఎన్నో వేల సంవత్సరాలు ఈ యొక్క విత్తే పని జరిగింది. లాస్ట్ కోసింది ఎవరు? అపోస్తలులు, యేసు ప్రభు. ఇప్పుడు కూడా ఎన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు చూడండి విత్తే పని జరిగింది. ఆఖరికి కోసేవాళ్ళు నిత్య జీవార్థమైన ఫలం ఎవరికి లభించింది? మనకి. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు, మనం ఎంత ధన్యులమో, దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు ఉంచున్నాడో మనం ఆలోచించాలి సహోదరులారా. చదువుకుంటాం ఒక వాక్యము, మత్తయి 10వ అధ్యాయము 7వ వచనం. ఈ కత్తి తీసి కోసేటప్పుడు వాక్యం మనం ఎలా ప్రకటిస్తూ ఉంటాము? ఇలా ప్రకటిస్తుంటాం. మత్తయి 10వ అధ్యాయం 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. తర్వాత యోహాను 12వ అధ్యాయం 15వ వచనం. సరే అది వద్దులేండి, జకర్యా 9:9 చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ విధంగా మనం చెప్తున్నాము. ఆయన వచ్చి సమీపించబడి ఉన్నది, సమయం వచ్చింది, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు.
చూడండి, పరలోక రాజ్యం సమీపించున్నదని ప్రకటిస్తూ ప్రకటిస్తూ అందరికి ప్రకటిస్తున్నాము. వాళ్ళు భయపడ్డారా అంటే ఏం భయం లేదు. లోకంలో ఎన్నో జరుగుతున్నది, భయం ఉందంటే భయం లేదు. హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా త్రాగుతున్నారు, పార్టీస్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎంజాయ్ చేసే టైం వాళ్ళది, కష్టపడే టైం మంది. సో ఇప్పుడు మనం దేవుని సత్య విషయంలో మనం ఇక్కడ కష్టపడుతున్నాము, ప్రకటిస్తున్నాము. కాబట్టి మనకి దేవుడు గొప్ప నిత్య జీవార్థమైనటువంటి ఫలమును ఇవ్వబోతున్నారు. సో మనం ఒక కొడవలిని పెట్టుకొని వెళ్ళి కోత కోస్తూ ట్రై చేస్తున్నాం, కానీ ఇక్కడ సపరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు యూదుల కాలంలో చూసినట్లయితే యేసు ప్రభు మేకలను గొర్రెలుగా మార్చాలని ఎక్కడ ట్రై చేయలేదు. వాళ్ళు మార్చాలని ఎవరన్నా యూదుల్ని ట్రై చేశాడా? వాక్యం చెప్పాడు అంతే. సో అక్కడ ఎవరిని మాత్రం తీసుకున్నారంటే బ్లైండెడ్ అండ్ స్కాటర్డ్ షీప్స్ని మాత్రం, అంటే కళ్ళు కనిపించని, వాళ్ళకి తెలియదు, దారి తెలియదు, తర్వాత చెదరిపోయినటువంటి గొర్రెల్ని మాత్రమే పిలిచాడు. వాళ్ళే అపోస్తులు, ఆయన యొక్క శిష్యులు. వాళ్ళ ద్వారా మాత్రమే దేవుడు చూడండి, వాళ్ళ స్వరాన్ని, యేసు ప్రభు స్వరాన్ని విని వచ్చినటువంటి గొర్రెలు అవి మాత్రమే. సో వారి ద్వారా మాత్రమే దేవుడు ఒక కోతను కూడా చేశాడు. ఈ దినమున మనం కూడా గొర్రెలుగా ఉంటున్నాం. సువార్త యుగంలో ఆయన యొక్క సత్యాన్ని విని మనం పరిగెత్తుకుంటూ వచ్చాము. ఎందుకోసం పరిగెత్తుకుంటూ వచ్చాము? దేవుడు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు కోత కోయడానికి? ఒక గొప్ప కోత పని, ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఉంటున్నది. ఈ లోకమంతా కూడా మన సత్యాన్ని విత్తేటటువంటి పని, మనకి అంత గొప్ప పనిని దేవుడు ఇక్కడ అనుమతించి ఉన్నాడు అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి సహోదరా. అందుకే దేవుడు సరైన సమయం వచ్చినప్పుడు వాటికి న్యాయ తీర్పు తీరుస్తున్నాడు. మనల్ని అందరినీ కూడా కోర్టులోకి తీసుకొని వెళ్ళి మనల్ని హెచ్చిస్తున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుగులు ఎవరిని సూచిస్తుందని చూస్తే, నామమాత్రపు క్రైస్తవుల్ని, గురుగుల్ని. వీళ్ళకి సత్యం ఎంత చెప్పినా కూడా వీళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకునేటటువంటి జ్ఞానాలు మన ఫ్యామిలీలో ఉంటారు, మన హస్బెండే ఉంటారు, మన వైఫే ఉంటుంది. బ్రదర్ నేను ఎంత సత్యం చెప్పినా కూడా వాళ్ళకి అర్థమే కాదు బ్రదర్, వాళ్ళ గురువుల క్లాస్లోకి వచ్చేసారు అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో కానీ వాళ్ళు హ్యూమన్ ట్రెడిషన్స్నే ఫాలో అవుతారు. మనుషుల యొక్క ఆచారాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ మీరు వద్దంటారు, కానీ వాళ్ళు అదే ఫాలో అవుతారు. వాళ్ళకి అదంటేనే ఇష్టము. సో మీరు ఎంత చెప్పినా అండర్స్టాండ్ చేసుకునేటటువంటిది, వాళ్ళు తప్పుడు బోధలనే కరెక్ట్ అంటారు. మీరు నిజమైన బోధ ఇదంటే కూడా వినరు. సో మన ఫ్యామిలీస్లోనే మనకు కూడా ఉన్న వాళ్ళకే మనం ఇది చెప్పలేకపోతున్నామంటే వాళ్ళు ఆ తరగతికి చెందినటువంటి వారుగా ఉంటున్నారు. సో యేసు ప్రభు కూడా యూదుల యుగంలో ఆయన మార్చడానికి అక్కడ ఫుల్గా ట్రై చేయలేదు, కానీ ఆ సత్యాన్ని తీసుకుని వచ్చి కోసే పనిని అక్కడ చేశారనమాట. ఇప్పుడు మనం చివరి ఆఖరి కాలంలో ఉన్నాము, టైం లేదు. సో వాళ్ళకి చెప్పాలి. మార్చేటటువంటి పని కూడా ఇది పాసిబిలిటీ ఉందా అంటే చాలా తక్కువే సహోదరా. తన యొక్క గొర్రెలు ఆయన యొక్క స్వరము వింటుంది, లోబడుతుంది అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి సహోదరా. సో దేవుని యొక్క ప్రజలకు మాత్రమే దేవుని యొక్క సత్యము అండర్స్టాండ్ అవుతుంది, దాన్ని ఒబీడియన్స్ చూపిస్తారు. ఈ లోకానికి వాళ్ళు మరణిస్తారు. లోకానికి మనం మరణించాము సహోదరా, చెప్పాము, చేస్తున్నామా, ట్రై చేస్తున్నాం. ఇది మంచి మాట, 100% మనం చేయాలనేది నా యొక్క ఆశ. సరే సహోదరా, సరే ఆరంభంలో మీరు ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే సపరేషన్ పని కూడా జరిగింది. ఒక వాక్యం చదువుకుంటాం, మత్తయి 13వ అధ్యాయం 30వ వచనం. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును నేను. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నది? యేసు ప్రభు వచ్చిన తర్వాత గురుగుల్ని అంతా ఏం చేస్తున్నారు? కట్టెలు కడుతున్నారు. కట్టెలు కట్టడం అంటే ఏంటి? ఒకటిగా కట్టడం. గురుగులు ఎక్కడెక్కడో ఉంది పొలంలో, దాన్ని అన్నిటిని తీసుకుని వచ్చి ఒక చోట కట్టి పెడతా ఉన్నాం. ఎందుకు? కాల్చి వేయడానికి. కరెక్టే. ఈ కట్టెలు కట్టడం అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? యూనిటీ. వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? యూనియన్స్ లాగా ఫామ్ అవుతున్నారు కదా.
మేము క్రైస్తవులందరూ మేము ఒకటి అవుతున్నాము. దేవుడు అలో చేసినాడు అది. కడతా అన్నారని అర్థము. మాకు విభేదాలు ఉంటాయి. ఆ సంఘానికి వెళ్ళొద్దని మేము చెప్తాము, ఈ సంఘానికి వెళ్ళొద్దని మేము చెప్తాం. అవును, ప్రొటెస్టెంట్ సంఘాలే చెప్తుంటారు కదా, వాళ్ళు ఆర్సీలోకి వెళ్ళొద్దు, వాళ్ళకి తప్పుడు బోధలు అంటారు. ప్రొటెస్టెంట్స్ వాళ్ళు అక్కడ పోవద్దు అంటారు. ప్రొటెస్టెంట్ సంఘాలని ఆ సంఘం తప్పుడు బోధ, ఈ సంఘం తప్పుడు బోధ. వీళ్ళల్లో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఫైనల్ గా పోపు ప్రొటెస్టెంట్ సంఘాలు ఒకటైపోయారు అనేది న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ వస్తుంది. చూసారా మీరు? మేమంతా క్రైస్తవులు, మేమందరూ ఒకటైపోయాము, మేము ఒక పెద్ద బలంగా పవర్ఫుల్ నేషన్ గా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. సో ఇలాంటి ఒకటి మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు చాలా బలం ఉంది అని చెప్పి ఒకటైపోయారు. ఇప్పుడు దేవుడే ఇది అలో చేసినారు, కట్టలు కడతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మనం అనుకోవచ్చు, వీళ్ళు ఒకటైపోతే ఇంకా మన పరిస్థితి ఏంటి, మళ్ళీ వేసి తొక్కేస్తారేమో వీళ్ళు అనేటటువంటి ఇది కూడా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క కాపుదల మనకు ఉంది. కానీ దేవుడు మనకి గొడవలు ఇచ్చారు కట్ చేసేదానికి, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ కట్టలు కట్టే పనిని కూడా ఇక్కడ అలో చేయడం జరిగింది అనమాట. కాబట్టి యేసు ప్రభు వచ్చిన తర్వాత మనం ఏం ఎదురు చూడగలము? ఇప్పుడు సంఘాల్లో సపరేషన్ కదా, గోధుమల్ని. సో ఇప్పుడు ఈ సంఘాల్లో సపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కామన్ అనేది అర్థం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు వచ్చాడు, కోత పని చేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని మాత్రం నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఒక పేరాని, రజల్ బ్రదర్ రైటింగ్ ఇది. టుడే అండర్ మోర్ లైట్ సపరేషన్ ఇస్ పాసిబుల్. ఈ రోజు ఏమైందంటే వెలుగు ఎక్కువైపోయింది, సత్య వెలుగు ఎక్కువయ్యే దానివల్ల ఏమైందంటే చాలా మంది కూడా సత్యాన్ని అర్థం చేసుకునేటటువంటి తత్వము. సో ఇంతకు ముందు అయితే పుస్తకాలు కానీ ఏమీ లేదు బ్రదర్, తెలుగులో కూడా పుస్తకాలు లేదు కదా చదివేదానికి. అది తర్వాత అట్లీస్ట్ వేరే సంఘాలకి అన్నిటికీ కూడా లైట్ వచ్చింది, ఎక్కువ లైట్ వచ్చింది. సో ఎక్కువ లైట్ వచ్చింది, ఇప్పుడు సత్యం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ లైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సత్యము అందరిలోకి వెళ్ళడం ఆరంభించింది. సో బిఫోర్ టేర్స్, సైన్స్, ప్రొఫెసర్స్ in different Christian organization allowed to grow together with Christ's name, false doctrines, unscriptural standards, creeds, which developed more tares. These tares multitude blinded, hindered the wheat from proper recognition of God's character and plan. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సత్యం ఎక్కువ వచ్చేసరికి వీళ్ళు ఒక సంఘంలో ఏమేమి ఉంటుంది, బబిలోన్లో, మనందరూ కూడా బబిలోన్లో కూర్చొని ఉంటే కదా సంవత్సరాలుగా వచ్చాము. ఇప్పుడు అక్కడ మన సంఘాల్లో ఏముంది, గురుగులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ఇంకా డిఫరెంట్ ఏ క్రైస్తవ ఆర్గనైజేషన్లో తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు సత్య వెలుగు అనేది ఎక్కువ అయిపోతా ఉంది. ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నారు, అక్కడక్కడ చదువుకుంటున్నారు, యూట్యూబ్లో తెలుసుకుంటున్నారు. సత్యం అనేది పెరుగుతూ ఉన్నది. ఒక పక్క సంఘంలో ఫాల్స్ డాక్టరైన్స్ ఉన్నాయి, తప్పుడు బోధనలు ఉన్నాయి, అన్స్క్రిప్చురల్ బైబుల్ వాక్య ప్రకారమైనటువంటి లేని విషయాలన్నీ కూడా వాళ్ళు ఫాలో చేస్తూ ఉన్నారనమాట. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ గురుగులు పెరిగాయి, మంచి గోధుమలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, గురుగులు ఏం చేస్తుంది అనమాట, సత్యం ఇదేం చెప్తుంది సత్యము. అప్పుడు గురుగులు ఏం చేస్తుంది, ఊరికే ఉంటుందా, విస్తారంగా ఉంది కదా, లేదు అది సత్యం కాదు, వాదాలు చేస్తాయి. నువ్వు ఎక్కడ పోవద్దు, అక్కడ పోతే నీకు పరలోక రాజ్యము రాదు, నరకానికి పోతావు. 2 క్లాసెస్ ఉన్నాయి సహోదరు వాళ్ళు చెప్పేది, ఒకటి పరలోక రాజ్యపు క్లాసు, ఇంకొకటి నరకపు క్లాసు. సో అక్కడ పోయి ఎటర్నల్ టార్మెంట్, నిత్య అగ్నిలోకి పోతావు నువ్వు. ఈ 2 క్లాసెస్ వాళ్ళు చూస్తారు. సో 2 తరగతులు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, ఆ డెవలప్మెంట్, అణిచివేత, ఇక్కడ నుంచి ఫైట్ చేసి మన సత్యం అనేటటువంటిది గొడవలు మన దగ్గరకు వచ్చింది. అక్కడ నుంచి మనము వాళ్ళ దగ్గర ఫైట్ చేసి బయటకు వచ్చామన్నమాట. ఇది రజల్ బ్రదర్ గారు క్లియర్గా విశ్లేషించి మనం చేసిందే, పోరాడి వచ్చినటువంటిదే ఇది ఆయన రాయడం జరిగిందనమాట. సో అనేక క్రైస్తవ సమస్యల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సపరేషన్స్ జరుగుతూనే ఉంటుంది. యేసు ప్రభు వచ్చేసాడు, ఇంకా ఎక్కువ కూడా జరుగుతూ ఉంటుంది సపరేషన్స్ అంతా కూడా. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు కష్టంగా ఉంటుంది. సపరేషన్స్ జరుగుతుంది, ఎందుకో వచ్చేసాడు యేసు ప్రభు,
సో మంచిని చెడుని వేరు చేసే సమయం ఇది. దేవుడు అలో చేశాడనమాట. కాబట్టి ఇది చూస్తున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనము విశ్లేషించాలి. కాబట్టి ఆ సంఘంలోనే హానెస్ట్ అంటే నిజాయితీ పరులైనటువంటి మీరు చెప్తారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? బ్రదర్, నేను ఉన్న సంఘంలో గురుగులు ఉన్నాయి, మంచి గోధుమలు కూడా ఉన్నాయి బ్రదర్ అని ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? నిజాయితీ పరులు యాక్సెప్ట్ చేస్తారు. అదే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగామనుకోండి, నో 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 నో, మా సంఘంలో ఉండే వాళ్ళు అందరూ పరిశుద్ధులు, అందరూ యేసు ప్రభుని యాక్సెప్ట్ చేస్తారు, మేము డైరెక్ట్గా మేమందరూ పరలోక రాజ్యానికి మేము వెళ్ళిపోతాం, మాకు దగ్గర టికెట్ వచ్చేసింది, యేసు ప్రభు మా కోసమే మరణించారు. కానీ మైండ్ ఏంటి? లోక ప్రకారంగా జీవించాలి, లోకపరమైనటువంటి మాటలు అన్నిటినీ చేస్తూ ఉంటారు. కానీ చెప్పేదేంటి? పరలోక రాజ్యం మాదే, మాకు పట్టా వేసి ఇచ్చేసాడు యేసు ప్రభు, ఆల్రెడీ మా ప్లేస్ మాకు ఉంది అని చెప్పేసి క్లైమ్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా బ్రదర్ ఏం చెప్తున్నారంటే, క్రైస్టల్ డెల్ఫిలియన్స్ మోర్మోస్ అనేటటువంటి ఒక సెక్టర్, ఒక ఆర్గనైజేషన్, వీళ్ళు ఏం చెప్తారంటే, లోకంలో ఉన్నటువంటి అన్ని గోధుమలు మా సంఘంలోనే ఉంది, ఏ సంఘాల్లో లేదు, 100% అన్ని గోధుమలు మా సంఘంలోనే ఉంది అని బహిరంగంగా ప్రకటించుకుంటారు. 1,44,000 మంది మా సంఘంలో మాత్రమే ఉంది, మేము మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తాము, మా పాపంలో మాత్రమే క్షమించబడ్డాయి, మా సంఘంలో గురుగులు లేనే లేవు, సపరేషన్ లేనే లేదు. సో అటువంటి బహిరంగంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో బ్రదర్ కాలంలో ఉన్నారు, ఆయన క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో అన్ని డిఫరెంట్గా గురుగులు ఉన్నాయి, మంచి గోధుమలు కూడా ఉన్నాయి, ఇక్కడ కట్టే పని కూడా జరుగుతున్నది. సో యేసు ప్రభు వచ్చిన్నాడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాము. సహోదరులారా, 5:4. ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. సో ఎవరి గురించి చెప్పింది? సంఘము గురించి. లోకముందా చీకట్లో? వాళ్ళకి లేదు సత్యం. కానీ మన గురించి చెప్తున్నారు. దేవుడా, నువ్వు అకస్మాత్తుగా వచ్చేసావు, నాకు తెలీదు, నేను తెలుసుంటే నేను అలర్ట్ అయిపోయి నేను కరెక్ట్ చేసుకొని నేను సరి అయిపోయి ఉంటాను అని ఎవరన్నా మీరు క్లైమ్ చేసుకుంటే, అది దేవుడు చెప్తున్నారు, మీరు చీకట్లో ఉన్నవారు కాదు, నేను దొంగ వలె రాలేదు మీ దగ్గరికి, చెప్పే వస్తున్నాను అని చెప్పేటటువంటిది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో చెప్పి వచ్చినాడు, వచ్చి నేను రెడీగా ఉన్నాను, కోత కోస్తున్నాను అన్నప్పుడు మనం ఏం చేయాలి? రెడీగా ఉండాలి. సో తర్వాత ఇప్పుడు అధిక వెలుగు ఇవ్వబడినటువంటి కాలం వచ్చింది, కొడవలతో కోసేటటువంటి కాలం వచ్చింది. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుంటాము, ప్రకటన గ్రంథం 14:15. ఇప్పుడు వచ్చి కోసే పని చేస్తున్నాడు, సత్యం అనే కొడవలతో. ఎలా పిలుస్తున్నాడు యేసు ప్రభు? అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద చాలు మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. కీర్తనలు 55 చదవండి. అవును. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా పరిశుద్ధులను నా యొద్దకు సమకూర్చుడి. ఓకే, ఈ వాక్యం మనకు తెలిసిందే. తర్వాత మలాకి 3:17. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని. చాలు సిస్టర్. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా ఏం చెప్తుందంటే, సత్యం అనే కొడవలు పట్టుకొని యేసు ప్రభు వచ్చున్నాడు, పిలుస్తున్నారు వాళ్ళని వదిలేసి రమ్మని చెప్పి, మన అందుకు కూడా ఆయన స్వరం విని అక్కడి నుంచి కటింగ్ అయిపోయాము, ఇక్కడ వచ్చాము, మంచి గోధుమలు ఏం చేస్తున్నారు, కొట్లలోకి తీసుకొని వస్తున్నారు, సమయం వచ్చింది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వాక్యం ద్వారా కూడా ఇంకో విషయము,
ఎందుకు ఈ గురుగులనంతా కూడా కట్ చేసి ఆ, ఇప్పుడు కట్ చేసి అగ్గితో కాల్చేయాలి? కాదు, పెరిగితే అయిపోయింది కదా కోత. ఆ? గురుగులే ఉండకూడదని. ఓకే, అదొక పాయింట్ ఉంది. ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నా. కాదు, నెక్స్ట్ పంటకి పొలం క్లీన్ అయిపోవాలి. ఇప్పుడు ఈ గురుగులను అంతా క్లీన్ చేసాడు అనుకోండి, నెక్స్ట్ పంట వేసేదానికి నీట్ గా పొలం తయారైపోతుంది. మీరంతా చూసే ఉంటారు కదా, నిప్పుతో కాల్చేస్తారు అంతా, పొలం అంతా అక్కడ గురుగులనంతా వేసి దున్నేస్తారు నెక్స్ట్ పంట కోసం. ఇప్పుడు గురుగుల్ని కాల్చేటటువంటి సమయం వచ్చింది. ఎందుకు? నెక్స్ట్ పంట ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏళ్ల పరిపాలనలో లోకంలో ఉండే వాళ్ళని అందరినీ కూడా సమకూర్చేటటువంటి సత్యం విత్తాలి, వాళ్ళని అందరినీ సత్యంలో నడిపించాలి, పెంచాలి. అప్పుడు కోత కోసేటటువంటి పెద్ద విస్తారమైన కోత ఇప్పుడు 1,44,000 మందితో చేయబోతున్నారు. దీని యొక్క ప్రిపరేషన్ కోసమే ఈ గురుగులను అంతా తీసి పోగు చేసి ఆయన కాల్చివేస్తున్నాడు. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నా, వాక్యం చదువుకుంటాము. మత్తయి 13వ అధ్యాయం 30వ వచనము. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడి అని కోతగాండ్రతో చెప్పుదునెను. కాబట్టి ఇక్కడ మరో విషయాన్ని, ఈ కట్టెలు కట్టేటటువంటి విషయంలో కూడా రసల్ బ్రదర్ ఏం చెప్తున్నారంటే, అవసరం లేదు, కట్టెలు కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక పొలంలో మీరు తీసుకున్నట్లయితే మంచి గోధుమలన్నింటినీ మీరు ఏ విధంగా నాటుతారు? ఒక వరుసలో మంచి గోధుమలు వేస్తారు. ఈ యొక్క గురుగులు ఎక్కడ పెరుగుతాయి? పక్కలో పెరుగుతాయి. అప్పుడు ఈ యొక్క పొలము ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది గురుగుల పొలమా గోధుమల పొలమా? గోధుమల పొలము కాబట్టి ఎంత విస్తారంగా గురుగులు పెరిగినా కూడా ఇవన్నీ ఒక రైట్ఫుల్ ప్లేస్ లో నాటబడి ఉంటుంది. కాబట్టి ఈజీగా వాటిని కనుగొనవచ్చు. సో ఆయన ఐడెంటిఫై చేయొచ్చు, కోత కోసేది కూడా ఈజీ. కాబట్టి ఇక్కడ ఆ యొక్క గోధుమలు మాత్రం కోసుకోవచ్చు. పొలంలో మిగతా అవన్నిటిని అట్లే వదిలేసి కాల్చేయవచ్చు, కట్టాల్సిన అవసరం కూడా లేదు అనే ఒక పాయింట్ లో ఆయన చెప్తాడు. కానీ కట్టేది అనేది ఇంకో పాయింట్ దగ్గర చెప్పేటప్పుడు వీళ్ళందరినీ ఒకటి చేస్తున్నాను, ఫైనల్ గా ఒక చాట తీసుకుని వచ్చి నేను కాల్చేయకపోతే ఆ సిస్టమ్స్ అంతా ఉండదు అనమాట. కాల్చివేయడం అంటే ఏమే? వీళ్ళందరినీ బాంబు వేసి నాశనం చేస్తారని అర్థమా? న్యాయ తీర్పు ఏ విధంగా? ఆ సిస్టమ్స్ ఏదైతే ఉందో అవన్నీ నాశనం చేస్తాడని అర్థం. మనుషుల్ని నాశనం చేసేది కాదు, దాని మీనింగ్ అది కాదు. ఓకేనా? మరో వాక్యం చదువుకుంటాము. ప్రకటన 18వ అధ్యాయం 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. సో దాన్ని విడిచి రమ్మని చెప్పి పిలుపునిస్తున్నాడు. సపరేషన్ ప్రాసెస్. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం విశ్లేషించాలి. చూడండి సహోదరా, ఈ యొక్క సపరేషన్ ప్రాసెస్ లో గురుగులు ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చూడండి, వీళ్ళు విస్తారంగా ఉన్నారు, గురుగులంతా విస్తారంగా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే, ఎంతమంది సత్యాన్ని మా సంఘంలో ఉన్నారు కాబట్టి మేము పోయే మార్గము చాలా కరెక్ట్. ఇది ఒక చిన్న మంద, 4 ఉన్నారు వీళ్ళు. సో స్ట్రెంగ్త్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు, పవర్ లేదు, లేకపోతే అక్కడ పోయి మేము ఏం చేయగలము, ఇట్లాంటివన్నీ మైండ్లో వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏమంటే, ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము చేసే పని కరెక్టు అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారంట. ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరు ఎందుకు బ్రదర్ ఈ యొక్క సంఘంలో వెళ్తున్నారు అంటే, ఆయన చెప్పాడు, బ్రదర్ మా సంఘంలో
పాటలు బాగా పాడతారు, ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. మా సంఘంలో కొన్ని వందల మంది ఉన్నారు. పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవడానికి మాకు సౌఖ్యంగా ఉంటుంది. బాగా వెల్ సెటిల్డ్ పీపుల్ మా సంఘంలో ఉంటారు. ఇట్లా కొన్ని విషయాలు పాయింట్ గా చెప్పుకుంటూ వచ్చాను. ఈయన చాలా ఏజ్డ్ పర్సన్, క్రైస్తవంలో చాలా ఏళ్ళు ఉన్న పర్సన్తో నేను అడగడం జరిగింది. సరే, సత్యం చెప్తామనే దృక్పథంతోనే ఆయనతో విచారిస్తున్నాను. బట్ ఆయన చెప్పిన వాళ్ళ సంఘంలో ఉండేటటువంటి గొప్పతనాల గురించి ఒక్కొక్కటిగా చెప్పాడట. ఇంత చెప్పడానికన్నా ఇన్ని పాయింట్స్ ఉంది మా దాంట్లో, ఒక దాంట్లో కూడా ఇది మ్యాచ్ కాదు అని చెప్పి, సో ఇన్ని లాభాల కోసమే ఆ సంఘంలో నేను వెళ్తున్నానని చెప్పాడు ఆయన. చూడండి ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. సో వాళ్ళు ఆ సంఘాల్లో ఉండడానికి కారణాలు ఏమో చూడండి. మనం దేనికోసం ఈ సంఘంలో ఉంటున్నాము? సత్యము. ఒకే వర్డ్ సత్యము. ఎవరు అడిగినా కూడా మా సంఘంలో సత్యం ఉంటుంది బ్రదర్, అందుకే నేను అక్కడ ఉన్నాను. నా ఆత్మికమైన జీవితానికి ఎదుగుదలకి కావాల్సినటువంటిది, నేను సంఘంగా మారడానికి ఉపయోగపడేటటువంటి ఆత్మికమైన ఆహారం అక్కడ నాకు సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి వేరే ఈ ప్రశ్నకి వేరే జవాబు ఏమీ లేదు. ఒకే జవాబు ఎవరిని అడిగినా మనము చెప్పేటటువంటి జవాబుగా కూడా ఉంటున్నది. కాబట్టి ఇప్పుడు కోత కోసే టైంలో ఏం జరుగుతుంది? ఇన్ని రోజులు వాళ్ళతో పాటు పడి నలిగి వాళ్ళ నుంచి ఎన్నో రకాలుగా బయటికి రావాలని ట్రై చేసిన వేర్లన్నీ కూడా పెనవేసుకుంటూ పోయింది. అయినా ఫైట్ చేసుకొని ఎలాగో ఒకలాగా బయటకు వచ్చాము. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్వతంత్రత. సత్యము మళ్ళీ ఏం చేసింది? సత్యం అనే కొడవలి కట్ చేసినప్పుడు స్వతంత్రం వచ్చింది. సత్యం మనల్ని స్వతంత్రతను కూడా, ఫ్రీడమ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సహోదరా. ఈ యొక్క ఎఫెసీలో 4వ అధ్యాయం 5వ, వీళ్ళందరూ ఎందుకు ఒకటైపోతున్నారు? ఈ యొక్క వాక్యాన్ని బట్టి వాళ్ళు చెప్తుంటారు అనమాట. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. కాబట్టి ఈ యొక్క వాక్యం చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారనమాట? ఒకటవుతూ ఉంటారు. కట్టడానికి కారణము ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, మేమందరూ కూడా ఒకటే. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటిగా కలుసుకొని వాళ్ళు ఏం చేస్తుంటారు? వారి యొక్క వివాదాలని తీసుకుని వస్తుంటారు అనమాట. సత్యంలో మాట్లాడు, ఇది సత్యము, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సంఘంలో వేరేవన్నీ సండే స్కూల్ ఇంప్లిమెంట్ చేయాలంటారు. ఇంకా వేరే మా సంఘాలు ఇట్లా ఎదుగుతుంది, ఇట్లా మారుతుంది అని ఏదేదో చేస్తుంటారు. కానీ అక్కడ ఏమవుతుందంటే నిజానికి ఎందుకు చాలా మంది బయట రాలేకపోతున్నారు, టైట్ గా బౌండ్ అయిపోయారంటే చూడండి, అక్కడ సత్యానికి పెరిగేదానికి బెరియన్ స్టడీస్ ఉంటాయి అంటారా? డిస్కషన్, సత్యాన్ని గురించి కూర్చొని డిస్కస్ చేస్తారా వాళ్ళు? లేదు. సరే, మీరు ఏ సంఘం నుంచి వచ్చారో మీరు చూడండి, మీ పాస్టర్స్ చెప్పేటటువంటి వాక్యాన్ని ఒకసారి తిరగేసుకోండి, ఆలోచించి చూడండి. మా సంఘంలో అయితే వారం అంతా వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ వారంలో మేము పోతాం, కరెక్ట్గా 25 మినిట్స్ మాత్రమే సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళకి ముందుగానే టైం నిర్ణయించబడి ఉంటుంది. ఇంతే టైంలో చెప్పాలి, ఇంతే టైంలో సంఘం కంప్లీట్ అవ్వాలి. ఇది యూనివర్సల్గా వాళ్ళ సంఘంలో ప్రతి ప్లేస్లో ఇదే ఫాలో అవ్వాలి. ఒక వాక్యం ఇచ్చేస్తుంటారు, ఆ వాక్యానికి సబ్జెక్ట్ వాళ్ళు రెడీ చేసుకొని కరెక్ట్గా 20-25 మినిట్స్ చెప్పాలి. చెప్పేది కూడా కల్పనా కథలు మాత్రమే, ఫుల్ అండ్ ఫుల్గా ఉంటుంది. సత్యం అనేది చాలా స్వల్పం. సో ఇంత ఒక వారం అంతా కూడా వెయిట్ చేసుకుంటే అక్కడ సత్యం పెరిగేదానికి అవకాశం లేదు. నో ఫుడ్ లేదు. ఆత్మికంగా అభివృద్ధి చెందడానికి డిస్కషన్ అవసరం, అది లేదు. ఆ తర్వాత చూడండి, ఆలోచనలకి మోటివేషన్ సరిగ్గా దొరకదు. మన సత్యంలో ఏదైనా డిస్కషన్ చేసి చెప్తామంటే అక్కడికే అది ఫ్లాప్ చేస్తారు అనమాట. సో మనకే డౌట్ వచ్చేస్తుంది అక్కడ, మనం చెప్పేది కరెక్టా రాగా అన్నట్లు. ఆ యొక్క సంఘంలో ఉండేటటువంటి ప్రీస్టులు కానీ పాస్టర్స్ కానీ అక్కడే దాన్ని అణిచివేసేస్తారు. సో వీళ్ళని బ్రదర్ గారు ఏం చెప్తున్నారంటే అట్లాంటి వాళ్ళని ఏప్రిల్ 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాము. ఏప్రిల్ 5వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. చాలు.
వాడు పాలు తాగే వారుగా మాత్రమే వాళ్ళని విశ్లేషిస్తున్నారు. తర్వాత హెబ్రీలు 6వ అధ్యాయం 1వ వచనము, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు. యెషయా 28:9 చదవండి. ఇరవై 28:9. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును, తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా. సో కాబట్టి అక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, వారు ఎవరికి విద్య నేర్పిస్తారు చెప్పండి? పాలు విడిచి కొంచెం ఎదిగిన పిల్లాడు, మీరు స్కూల్కి ఎవరిని పాలు తాగే పిల్లల్ని పోయి చేరుస్తారా? కొంచెం పాలు విడిచి కొంచెం పెద్ద అయిన వాళ్ళని స్కూల్కి వెళ్ళి స్ట్రాంగ్ మీట్ తినమని చెప్పి పంపిస్తారు. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా పాలు తాగే పిల్లలు వంటి వాళ్ళు. పాల ఆహారం కాదు, పాలు తాగే వయసులో ఇంకా చాలా చిన్న వాళ్ళు అసలు. సో పాలాహారం లాంటిదే. సో ఇక్కడ వాళ్ళకి బలమైన ఆహారము ఇవ్వబడలేదు, వాళ్ళ ఎదుగుదలకి ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. సో ఆ విధంగా టైట్ గా కూడా అణచివేతకి గురి అవుతున్నారు. ఇంకా వాక్యం చదువుతాము, యోహాను 8:36, గలాతీ 5:1 కూడా చదవండి మరొకరు. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. గలాతీ 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. కాబట్టి ఇక్కడ సహోదరా, ఇక్కడ చూడండి, స్లేవరీ అంటే దాస్యంలో ఉంటున్నారు వాళ్ళు. అక్కడి నుంచి బయట విడుదల పొందుకోలేక సత్యం వాళ్ళని స్వతంత్రులుగా చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది సంఘపు ప్రజలు, వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారు చూడండి. అక్కడి నుంచి ఒక వ్యక్తి ఆ సంఘంలో నుంచి రెబల్ చేసి ఇది సత్యము కాదని బయటికి వచ్చేస్తే ఎలా ఉంటుంది సహోదరులారా? అక్కడ మత్తయి 13:42 చదవండి. అది కూడా చదవండి. 13:42, మత్తయి 13:42. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఓకే. సో కాబట్టి ఇప్పుడు గురుగుల్ని కాల్చివేసే సమయంలో, అలాగే అక్కడి నుంచి సపరేషన్ జరిగే సమయంలో మనతోనే ఉన్నారు, మన సహోదరులు మనది సత్యం కాదని బయటికి వచ్చేసినాం మనము. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ వదులుతారా మనల్ని? అసలు ఇంటికి వచ్చి ఎందుకు పోయినావు, మా సంఘానికి రా అని చెప్పేసి చాలా వరకు కూడా మళ్ళీ ప్రతిఘటిస్తారు, అలో చేయరు. అసలు ఎంత ట్రై చేసినా సత్యం లేదంటాం మనం. అప్పుడు చూడండి, ఆ యొక్క సెక్టార్లో అక్కడ ఉండేటటువంటి యేసుప్రభు వచ్చిన తర్వాత కొడవలతో సపరేషన్ జరుగుతూ ఉంది. ఆ సెక్టార్స్లో నాశనం జరుగుతూ ఉంది. సత్యం లేదు, జీల్ లేదు. ఇప్పుడు వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఒక అసంతృప్తి, ఏడుపును పళ్ళు కొరగటయును ఉండును. ఇది దేనికి దారి తీసింది? ఇది దేని వల్ల అది జరిగిందనమాట. సత్యము లేని కారణంగా అక్కడ ఆ విషయాలన్నీ కూడా జరిగింది, ఫాల్స్ డాక్టరీన్స్ వల్ల. దాన్నే వాళ్ళు నమ్ముతున్న వలన. కానీ వాళ్ళ సహోదరులు వదులుకుంటారంటే వదులుకోవడం లేదు, కానీ వాళ్ళ దగ్గర సత్యం లేదు. సో ఒక వాక్యం చదువుకుంటాం, మత్తయి 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. లూకా 21:36 చదవండి. కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఎవరు మాత్రం మెలకువగా ఉంటారో, ఎవరు మాత్రమో బుద్ధిగా గల కన్యకలు, ఎవరి
బుడ్డిలో మాత్రము నూనె ఉంటుంది, సంఘము వీళ్ళు మాత్రమే ఆ ఆఖరి దినములలో తప్పించుకునే వాళ్ళు. సో ఇది అర్థమైంది కదా. ఈ సపరేషన్లో కూడా రజల్ బెదర్ గారు ఒకటి రాశారు. నేను చెప్పడానికన్నా అది మన ఇంగ్లీష్లో చదివి విశ్లేషిస్తే బాగుంటుంది. ఒక సెకండ్, ఇది డిస్ప్లే చేస్తాము. ఈ యొక్క పాయింట్లో ఇది చివరి ఆఖరిలో బ్రదర్ చెప్తారు సెపరేషన్ గురించి. ఇది చదివినప్పుడు నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. చదవండి. 3 స్టెప్స్లో చెప్తారనమాట బ్రదర్. ఇంగ్లీష్లో చదవండి, ఫస్ట్ పేరా చదవండి. If all with whom you worship as a congregation are saints, if all are weak, with no tares among them, you have met a most remarkable people who will receive the harvest truths gladly. But if not, you must accept present truth to separate the tares from the wheat. And more, you must do your share in presenting these very truths which will accomplish the separation. చాలు సిస్టర్, ఒక్కో పేరాగా చూద్దాము. ఈ పేరాలో మీరు చూసినట్లయితే మీరు పరిశుద్ధుల సంఘము అని పిలువబడేదాన్ని గొప్పగా ఎంచుతున్నారు. ఇది పరిశుద్ధుల సంఘము మాది. బబిలోన్లో కానీ ఇక్కడ కానీ దేనికైనా ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పరిశుద్ధుల సంఘము, మా సంఘంలో అంతా కూడా పరిశుద్ధులుగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ సంఘంలో గోధుమలు మాత్రమే ఉంది, గురుగులు లేనే లేదు. అప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఇఫ్ ఆల్ ఆర్ వీట్ విత్ నో టేర్స్ అమంగ్ దెమ్, గురుగులు లేనే లేదు, అన్ని గోధుమలుగా ఉన్నాయి. యూ హ్యావ్ మెట్ మోర్ రిమార్కబుల్ పీపుల్, అంటే నువ్వు ఎవరిని సందర్శించావు? మోస్ట్ రిమార్కబుల్ పీపుల్ అంటే వాళ్ళకంటే గొప్ప వ్యక్తుల్ని నువ్వు వాళ్ళని చూడనే లేదు. చాలా గొప్ప వ్యక్తుల్ని ఆ సంఘంలో చూసావు అనమాట. ఇప్పుడు మనకి అది అటువంటి సంఘంలో మనం ఉన్నట్లయితే అది మనకి ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆత్మికమైన ఎదుగుదల కానీ దేవుని యొక్క పని కానీ అక్కడ ఎంతో గొప్పగా జరుగుతుంది. సత్యం యొక్క అండర్స్టాండింగ్ కానీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్రదర్ ఏం చెప్తున్నారు? ఇఫ్ నాట్, ఒకవేళ అలా జరగలేదు, అలా జరిగే అవకాశం కూడా మోస్ట్లీ లేదు. 100% వీట్ ఉన్నటువంటి సంఘం ఎక్కడన్నా ఉందా? పర్ఫెక్ట్ ఎక్లీషియా ఎక్కడన్నా ఉందా? పర్ఫెక్ట్ సంఘము లేదు. అది ఒక ఊహ మాత్రమే. పర్ఫెక్షన్ సంఘమే పర్ఫెక్షన్లోకి ఎప్పుడు వస్తుంది? పునరుద్ధానం అనేది కంప్లీట్ అయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత మాత్రమే పర్ఫెక్షన్లోకి నడిపించబడతాం మనందరం. ఇఫ్ నాట్, యూ మస్ట్ ఎక్స్పెక్ట్ ప్రెసెంట్ ట్రూత్ టు సపరేట్ ద టేర్స్ ఫ్రమ్ ద వీట్. సో ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్ చేయాలి? ఇప్పుడు గురుగులు ఉన్నాయి, మంచి గోధుమలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన సంఘంలో గురుగులు ఉన్నాయి, మంచి గోధుమలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం ఎదురు చూడాలి? మనం ఉండేది కోతకాలంలో. నేను చెప్పేది అర్థమవుతుందా సహోదరులారా? ఇప్పుడు మన సంఘంలో ఇప్పుడు 100% గోధుమలు మాత్రమే ఉంది. అప్పుడు 100% పరిశుద్ధులు మాత్రమే ఉండేటటువంటి సంఘంలో కరెక్ట్గా సత్యాన్ని దేవునికి లోబడి నడుచుకునే వాళ్ళు మాత్రమే ఉంటే అది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని పనిలో, ఆత్మికమైన ఎదుగుదలలో. ఒకవేళ అలా లేదు, గురుగులు ఉన్నాయి, తర్వాత మంచి గోధుమలు ఉన్నాయి, మనం ఉండే టైం చూస్తే కోత కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం ఎదురు చూడాలి? అక్కడ సత్యం ఏం చేస్తుంది? కొడవలి సపరేషన్. అక్కడ అదే చెప్తున్నారు కదా, యూ మస్ట్ ఎక్స్పెక్ట్ ప్రజెంట్ ట్రూత్ టు సపరేట్ ఫ్రమ్ ద టేర్స్ ఫ్రమ్ ద వీట్. సో ఇప్పుడు ఈ యొక్క సపరేషన్ అనేది జరుగుతుంది. అండ్ మోర్, యూ మస్ట్ డూ యువర్ షేర్ ఇన్ ప్రెజెంటింగ్ దిస్ వెరీ ట్రూత్ విచ్ విల్ అకంప్లిష్ ద సపరేషన్. మనం ఏం చేయాలి? ఆ యొక్క సంఘంలో ఉన్నప్పుడు సత్యాన్ని చెప్పే విషయంలో
సత్యాన్ని చెప్పే విషయంలో, షేర్ చేసుకునే విషయంలో, ఆ సపరేషన్ అకంప్లిష్ అయ్యే విషయంలో, ఆ కోత పని జరగడానికి మన యొక్క సపోర్టు ఫుల్గా ఇవ్వాలన్నమాట. సెకండ్ పేరా చదవండి. If you would be one of the overcoming saints, you must now be one of the reapers. రీపర్స్ Sickly of truth, if faithfully to the Lord, worthy of the truth, unworthy of worthy of the joint headship with him into glory, you will rejoice to share with the chief reaper in the present harvest work, no matter how disposed you may be naturally. గ్లైడ్ స్మూత్లీ త్రూ ద వరల్డ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు గురుగులు ఉన్నాయి, పరిశుద్ధులు ఉన్నారు ఆ సంఘంలో. ఇలాంటి సంఘంలో ఇప్పుడు ఏమవుతుందంటే, మంచి గోధుమలు ఉన్నప్పుడు మనము మన యొక్క సత్య విషయంలో, మనం చెప్పే విషయంలో అక్కడ కూడా సత్యాన్ని బోధిస్తూ, ఇది సత్యము, ఇది కరెక్ట్, బైబిల్ ఇలా చెప్తుంది, ఇలాంటి విషయాలు మనం బోధిస్తూ స్ట్రాంగ్గా సత్యంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంట, అక్కడ నమ్మకమైన సహోదరులుగా మనం ఉంటాం కాబట్టి దేవుడు మనల్ని అక్కడ రీపర్స్ ఆఫ్ థర్స్ట్, అంటే సత్యం అనే కొడవలి మన దగ్గర ఉంటుంది, సత్యం బోధించే పని మనం అక్కడ చేస్తున్నాము, ఆ సత్యం వేరు చేసేటటువంటి పనిని చేస్తున్నది. అక్కడ నమ్మకస్తులుగా ఉండడం వల్ల మనము దేవునితో తోటి వారసులుగా, ఆయన కోత పనిలో సహ పనివారులుగా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటారు. ఇది గొప్ప సంతోషాన్ని ఇస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ చూడండి, వరల్డ్ లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయాల్లో కూడా మనం స్మూత్ గా కూడా వెళ్ళిపోయి అవన్నీ కూడా మనము ఓవర్కమ్ చేయాల్సి ఉంటాం. నెక్స్ట్ పేరా వస్తాం. If there are tares among the wheat in the congregation of which you are a member, as is always the case, much will depend upon which is in the majority. If the wheat preponderates, the truth wisely and lovingly presented will affect them favorably, and the tares will not long care to stay. But if the majority are tares, as 9/10 or more, ఇక్కడ స్టాప్ చేయండి. ఇది ఏం చెప్తుందంటే, ఇఫ్ దేర్ ఇస్ టేర్స్, ఇప్పుడు గోధుమల యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గోధుమలు వచ్చి మంచి గోధుమలు సత్యానికి లోబడే వాళ్ళు 90% ఉన్నారు, 10% మాత్రమే గురుగులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, సత్యాన్ని బోధిస్తారు, వాక్యం ఇదని చెప్తారు. ఇప్పుడు గురుగులు అక్కడ ఉండేటటువంటి ప్లేస్ అసత్యాన్ని వాళ్ళు ఎంతగా బయట పెట్టాలి, ఎంతగా ట్రై చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేస్తుంటారు, పొట్టు వలె రాలిపోతారు. అక్కడి నుంచి, ఆ సంఘంలో నుంచి వాళ్ళంతటా వాళ్ళే, ఇది మన ప్లేస్ కాదు, మనకి హ్యాపీగా లోకంలో ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ కావాలి, సండే మాత్రం నేను వస్తాను, అలాంటి, అంటే ఐ మీన్ సండే మాత్రం వస్తానంటే ఓన్లీ సత్యాన్ని ఆ రోజు మాత్రం నాకు చాలు, మిగతా రోజులు వద్దు. ప్రతిరోజు ఒక బైబిల్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి, ప్రతిరోజు మన్నాను వెళ్ళి కూర్చుకోవాలి. లోకము కావాలి నాకు, ఇక్కడ కావాలి అంటే వాళ్ళు ఫిట్ అని కాలేరు. రోజు రోజుకి అది ఎలా అవుతుందంటే 10% ఆఫ్ ద పీపుల్ అనేది వాళ్ళు పొట్టు వల్ల కూడా రాలిపోతూ ఉంటారు. అక్కడ నుంచి ఈ సంఘంలో మేము ఫిట్ అని కాం, వీళ్ళేం ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు, వీళ్ళేం ఇలా అడుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా సమయానికి రమ్మంటున్నారు, మా దీంట్లో లేదు అలాంటివన్నీ, డిసిప్లైన్ గా ఉండమంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వాళ్ళు దానికి ఫిట్ అని కాకుండా ఆ సంఘంలో నుంచి కూడా నిలిచిపోయే పరిస్థితి ఆ గురువుల్లో ఉంటాయి. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు బ్రదరు, ఇప్పుడు ఇది కాకుండా, బట్ ఇఫ్ మెజారిటీ ఆర్ టేర్స్, ఇప్పుడు గురుగులు 90% ఉంది, 10% మాత్రమే పరిశుద్ధులు గోధుమలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మనము కూడా సత్యాన్ని అప్పుడు కూడా చెప్తాం. దేవుని యొక్క పరిశుద్ధులు ఎప్పుడు సత్యం చెప్తూనే ఉంటారు, వాళ్ళు సంఘంలో కానీ బయట కానీ వాళ్ళకి తెలిసినటువంటి దేవుని యొక్క మాటల్ని బోధిస్తూనే ఉంటారు. ఇప్పుడు చదవండి సిస్టర్ అక్కడ. బట్ ఇఫ్ ద మెజారిటీ ఆర్ టేర్స్ యాస్ 9/10. మైక్ ఎక్కడ, The effect, ఫస్ట్ నుంచి ద మెజారిటీ ఆర్ టేర్స్. but the majority are tares, as 9/10 or more
generally are the effect of the most careful and kind presentation of the harvest truth will be awake to awaken betterness and the strong opposition, and if you persist in the declaring the good Tidings, good tidings. good tidings, and in exposing the long established errors, you will soon be cast out for the good of the sectarian cause, or have your liberties so restrained that you cannot let your lights shine in that congregation. సరే, ఇంతవరకు స్టాప్ చేయండి, తర్వాత చదువుతాం. ఇప్పుడు మెజారిటీ ఆర్ టేర్స్. టేర్స్ అంటే గురుగులు. ఇప్పుడు 9/10 అంటే 9/10 అంటే 9/10 అంటే 90%. సో 90% మంది గురుగులే ఉంది. ఆ సంఘంలో 10% మాత్రం పరిశుద్ధులు ఉన్నారు. మంచి గోధుమలు ఉన్నాయి. అక్కడ నువ్వు వెళ్ళి సత్యం చెప్తున్నావు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మెజారిటీ వాళ్ళు ఉండేసరికి బబిలోన్లో ఏ విధంగా అయితే జరిగిందో, వాళ్ళ సత్యాన్ని మీరు ఎంత చెప్పినా కూడా ఇవన్నీ తప్పు, ఇది సత్య విరోధమైందని చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. అది మీరు చెప్పేటటువంటి సత్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? అవేకన్ బిట్టర్నెస్ అండ్ స్ట్రాంగ్ అపోజిషన్, చేదుగా ఉంటుంది. అవేకనింగ్ బిట్టర్నెస్ అంటే చేదు నుంచి లేవనెత్తడం కాదు, చేదును రేకెత్తిస్తుంది. నార్మల్గా ఉంటారు, మీరు చెప్తారు, మీ మీద చేదు అభిప్రాయం రోజు రోజుకి వాళ్ళకి ఎక్కువైపోతూ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ అపోజిషన్, మీరు చెప్పిన దానికి దేనికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఇది అర్థమైంది కదా? సో ఇఫ్ యూ పర్సిస్ట్ ఇన్ డిక్లరింగ్, అయినా కూడా అపోజిషన్ వచ్చినా కూడా, నువ్వు చెడుగా అనుకున్నా కూడా, నువ్వు సత్యం చెప్పేది చెప్పకుండా ఉంటావా? నీ తత్వమే గోధుమ లక్షణమే సత్యం చెప్పేది. చెప్తూనే ఉంటాం, మళ్ళా కూడా చెప్తూ ఉంటే కూడా అక్కడ ఆ యొక్క దేవుని యొక్క వెలుగు అనేది ఎక్స్పోజ్ కాదు, బయట ప్రతిబింబించదు. వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను ఒక అన్యునుగానే చూసే విధంగా కూడా ఉంటుంది అనమాట. అక్కడ నీకు స్వతంత్రత అనేది స్లోగా సంఘంలో మాట్లాడే స్వతంత్ర కోల్పోతూ ఉంటావు. నిన్ను వేరుగా చూసేటటువంటిది ఉంటుంది, నిన్ను కార్నర్ చేసేటటువంటిదిగా కూడా ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? యువర్ డ్యూటీ దెన్ అక్కడ చదవండి. your duty then is plain, deliver your loving testimony to the goodness and wisdom of the Lord's great plan of the ages, and wisely and meekly giving your reasons, publicly withdraw from them. అంటే దీని అర్థం ఏంటి? నీ డ్యూటీ ఏంటి? రజల్ బ్రదర్ గారు చెప్తున్నారు, చాలా సింపుల్ గా చెప్తున్నారు. సో ఇలాంటి సంఘంలో నువ్వు ఒకవేళ ఉంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు నేరుగా వెళ్ళి పబ్లిక్ గా ఇది సత్యము, ఇలాగే జరగాలి అని ఓపెన్ గా వాళ్ళతో ఒక ప్రేమతో, వైస్లీ జ్ఞానముతో, మీక్లీ తగ్గింపుతో వాళ్ళకి చెప్పేసి, ఇది సత్యము, ఇందువల్ల నేను ఎంత ట్రై చేసినా కూడా సత్యపరంగా ఎటువంటి డెవలప్మెంట్ లేదు, మీరు మార్చుకోలేదు, సంఘంలో వెలుగు అనేది పోనీయకుండా చేస్తున్నారు, నాకు వెలుగుదల లేదు అని ప్రేమతో చెప్పేసి ఆ సంఘంలో నుంచి వచ్చేయండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ యొక్క పాయింట్ల నుంచి 3 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఉండేటటువంటి సంఘము 100% గోధుమలు ఉన్న సంఘము. అందులో పోయావు నువ్వు, నీకు ఆశీర్వాదంగా ఉంది, ఆత్మికమైన ఎదుగుదల ఉంది, నీలాంటి ఆశీర్వదించబడినాడు ఎవ్వరూ లేదు. హ్యాపీ, యూ షుడ్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెండవది, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. ఇలాంటి సంఘాలే 99.99% ఉంటుంది, గురుగులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము గోధుమలుగా ఉన్నప్పుడు సత్యాన్ని చెప్తూనే ఉంటాం. అప్పుడు నమ్మకంగా ఉండి దేవుని పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన కోత పనిలో కానీ మళ్ళీ దేవుడు వాడుకుంటాడు. అన్ని రకాలుగా కూడా మనకి ఆత్మికమైన ఎదుగుదల ఉంటుంది. సో మనం ఓవర్కమ్ చేసామన్నమాట అక్కడ. సో ఎటువంటి సంఘం అది? గోధుమలు ఎక్కువగా ఉంది, గురుగులు తక్కువగా ఉండే సంఘం. కానీ ఇంకో సంఘం ఉంది, గురుగులు ఎక్కువగా ఉంది, గోధుమలు తక్కువగా ఉంది. అటువంటి టైంలో మీరు ఎంత ట్రై చేసినా సత్యం చెప్పడానికి వాళ్ళు విననంటున్నారు, చేదొస్తున్నది. సో అట్లాంటి సంఘంలో మీరు ఏం చేయాలి?
ఓపెన్గా వెళ్ళి వాళ్ళతో చెప్పి నేను ఇక్కడ ఫిట్టాను కాను, కారణాలు ఇక్కడ సత్యం లేదు, సత్యాన్ని ప్రతిబోధించేటటువంటి ప్లేస్ కాదు ఇది అని చెప్పి హంబుల్గా జ్ఞానంతో చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి మీరు మంచి సంఘంలో వెళ్ళడం మంచిదని చెప్తున్నా. ఇది బ్రదర్, ఇది వచ్చి రజల్ బ్రదర్ గారు బబిలోన్లో ఉన్న వాళ్ళకి చెప్పినటువంటి విషయము. ఇది ఇప్పుడున్న సంఘాల్లో కూడా మన సంఘాల్లో కూడా జరగవచ్చు. ఎందుకు జరగవచ్చు అని చెప్తున్నాను? మనమందరము కూడా బబిలోన్ల నుంచి వచ్చినాము. బబిలోన్ మైండ్ ఉంటుంది. ఎంత మనం ఇక్కడ నుంచి వచ్చినా కూడా బబిలోన్ మైండ్ 100% మనలో నుంచి కూడా పోయిండదు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ మనము పెన వేసుకొని ఉండిన వాళ్ళము. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనం బబిలోన్ మైండ్ని ప్రదర్శించవచ్చు. సో అలా ప్రదర్శించినప్పుడు సో ఇలాంటివి కూడా సపరేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సపరేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు సంఘాల్లో మనం ఏం ఆలోచించాలి? మన మైండ్ ఎలా ఉండాలి? మన సంఘంలో కానీ ఇంకో సంఘంలో కానీ సపరేషన్స్, బబిలోన్లో సపరేషన్ జరిగిందంటే సత్యం కోసం వచ్చేసారు అని మనం అంటూ ఉంటాం. అది ఓకే. మన సంఘాల్లో సపరేషన్స్ జరిగినప్పుడు ఈ యొక్క పాఠం మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఎటువంటి హెచ్చరికను దయచేస్తుంది? సో యేసు ప్రభు వచ్చేసాడు, కోత పని చేస్తున్నాడు. ఇది సపరేషను యేసు ప్రభు అలో చేసిందే. ఈ కాలంలో ఇవి జరుగుతుంది. ఒక సత్యం అనేటటువంటి గొడవలు పెట్టుకొని కోస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నది. సో ఇక్కడ మనం ఆలోచించాలి, ఏది సత్యము, దేవుని సత్యం ఏది అని కూర్చొని మాట్లాడుకొని ఆ సత్య ప్రకారం మనము ఫాలో అవ్వాలి. అప్పుడు మనం ఫాలో అయినప్పుడు ఈ సపరేషన్స్ని చాలా వరకు కూడా మనము నివారించవచ్చు. సో సత్యము కోస్తుంది, సపరేషన్స్ తీసుకొని వస్తుంది. మనం ఎప్పుడైనా కూడా సత్యం అన్నప్పుడు వెంటనే మనము హంబుల్గా ఒక వీట్ గోధుమ గింజ ఏ విధంగా లోబడిందో ఆ విధంగా వెంటనే లోబడాలి. లోబడకుండా ఒక గురుగు వల్ల నిలబడినాం అనుకోండి, అక్కడ కోసే పని జరుగుతుంది. సో మనలో తప్పిదం ఉంటే మనం సరి చేసుకోవాలి. సత్య ప్రకారంగా ఆలోచించి ఒకవేళ వెళ్ళే వాళ్ళకి కూడా సత్యం ఏమో కూర్చోబెట్టుకొని మనము మాట్లాడాలి. సో ఎంత చెప్పినా ఆ సంఘంలో వచ్చి మార్పు అనేది లేనప్పుడు ఇలా బహిరంగంగా చెప్పేసి కూడా వెళ్ళొచ్చు. అది సత్యానుసారమైంది. సో ఈ యొక్క పాఠం అన్ని కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఏం చెప్తున్నానంటే మనం ఇక్కడ అందరూ సత్యంలోకి వచ్చిన తర్వాత మన మైండ్ ఎలా ఉండాలి? 100% మన యొక్క తాళాంతులు, హృదయము, జీవితము, సమయము, మన యొక్క ఆశలు, తాళాంతులు, అవకాశాలు దేవుని సత్యం పట్ల ఉండాలి తప్ప లోకానుసారంగా ఉండకూడదు. వాక్యం వినాలి, సమయానికి రావాలి. ఇవన్నీ మన యొక్క ఆత్మిక జీవితంలో పార్టే. సో కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించి మన ఆత్మికంగా సంఘంగా మంచి గోధుమలోగా ఉండి కొట్లలోకి చేరాలి సభ్యులారా. ఇంకొక విషయము ఈ యొక్క పాఠంలో ఇంకా నేను ఒక 25% చెప్పాను, ఇంకా 25% స్కిప్ చేశాను. ఇంకో 50% ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి ఇంకా డీప్గా కూడా స్టడీ చేస్తాము. ఈ యొక్క మాటలన్నీ కూడా రజల్ బ్రదర్ యొక్క రైటింగ్లో 3rd వాల్యూమ్లో 6th చాప్టర్ నుంచి ఆ యొక్క కోత పనిని గురించి అనేటటువంటి దీంట్లో నుంచి తీసుకున్నటువంటి సబ్జెక్టు. ప్రతి మాట కూడా రజల్ బ్రదర్ రైటింగే. కాబట్టి ఇవన్నీ మనకి హెచ్చరిక కలిగించేటటువంటి మాటలుగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. సో ఇది వరకు కూడా ఓపికగా ఉన్నటువంటి ప్రియ సహోదరులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాను. థ్యాంక్ యూ.